డైరెక్టర్, రైటర్, ఇప్పుడు యాక్టర్. కానీ మీరు చెప్పిన దాంట్లో ఒక కరెక్షన్ బ్రదర్. నేను లీడ్ అనే మాట చెప్పొద్దు ప్లీజ్. సమంత గారు సక్సెస్ఫుల్ యాక్టర్, స్టార్, ప్రొడ్యూసర్గా సమంత గారు ఎలా ఉన్నారు? స్టార్ అయ్యి ఫేమ్ వచ్చి డబ్బులు సంపాదించి మళ్ళీ అదే డబ్బుని సినిమాలో పెట్టడం మన జనరేషన్ నాకు తెలిసి సమంత గారు తప్ప ఎవరు చేయలేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి సర్వైవ్ అవ్వాలని ఒక పెద్ద డ్రీమ్ అన్నాడు. ఒక ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది సినిమా మీద, అది మేబీ చిరంజీవి గారు క్రియేట్ చేశారు. నాకు కరెక్ట్గా అక్కడ ఒక ప్రళయం వచ్చింది, పూరి జగన్నాథ్. ఒక సినిమా ఎంతూజియాస్ట్ జర్నీ కృష్ణానగర్లో మొదలవుతుంది. అంటే లైక్ హెల్ప్ చేసేవాళ్ళు కృష్ణానగర్లోనే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఒరే నువ్వు బాగా రాస్తున్నావు అన్న భుజం తట్టే వాళ్ళు ఒకళ్ళు కావాలి ఆ టైంలో. అలా భుజం తట్టిన వ్యక్తి బన్నీ గారు. మొండి, కసి, పట్టుదల. మాస్ మహారాజా రవితేజ గారు, రెడ్ బుల్ రవితేజ గారు ఆయన యాక్చువల్లీ. అబ్బాయి బాగా చెప్పావు అబ్బాయి, అంతా బాగుంది, ఏం పర్లేదు, గట్టిగా చేయి, మనకు సెట్ అవ్వదు అంతే. రివ్యూస్ సినిమా బాగాలేదు బాగుంది చెప్పడం ప్రాబ్లం కాదు, ఓ డైరెక్టర్ని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. సీతమందాలు, రామయ్య చిత్రాలు, అట్ ద సేమ్ టైమ్ గరం. మా ఊళ్ళో మా నర్సీపట్నంలో రెండు పక్క థియేటర్లో రెండు సినిమాలు ఆడుతూ ఉంటే మీ డాడీ కాలర్ ఎత్తుకొని తిరిగి ఉంటారు. మా వాడు లింగి ఎగ్గొట్టి పంచి కట్టుకొని థియేటర్ ముందు కూర్చొని అబ్బాయి అది మా వాడు చేసాడు అబ్బాయి, అది రెండు మనమే, ఇది మా వాడు రాసాడంటే ఇది మా వాడు తీసాడంట. విశ్వంబర సినిమాకి మీరు రాశారు యాజ్ అ ఫ్యాన్ బాయ్. ఆయన సినిమా పాటలు వింటూ, ఆయన సినిమాలు చూస్తూ, ఆయన సినిమాకి డ్యాన్సులు చేస్తూ. సార్ నాకు మీ ఫోటో కావాలి, దీని గురించి 20 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నా, నాకు సంబంధం లేదు సార్, ఎవరేమనుకుంటారు, అందరూ అలా షాక్లో ఉన్నారు, నాకు సంబంధం లేదు సార్, ఫోటో కావాలి సార్ అన్నాను. టక్ మరి రాదని చెప్పేసి ముందు తీసుకెళ్ళి ఫోటో దిగారు. కట్ చేస్తే ఫోటో చీకట్లో వచ్చింది. గోపిచంద్ మల్లేన్ గారితో క్రాక్. ఆ రోజు ఆయన డబ్బులు ఇవ్వకపోయింటే నాకు నిజంగా చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో ఉండేవాడిని. మీ కంట్లో నీళ్ళు అసలు అది లైఫ్లో. ఈ హొంబాలే కథ ఏంటి? విజయ్ గారితో ట్రావెలింగ్ మొదలుపెట్టిన తర్వాత ఈజ్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ కదా, సూపర్ మనిషి, అంటే ఎంత మంచి మనిషి అంటే. ప్రశాంత్ నీల్ గారి కథ ఏంటి ఒకసారి చెప్పండి ప్లీజ్. ప్రశాంత్ గారితో జర్నీ మొదలెట్టి లాస్ట్ 3 years నుంచి జర్నీలో నా ఆలోచన అంతా మారిపోయింది. ఆయన క్రియేటివ్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? చాలా వైల్డ్గా ఉంటుంది, చాలా క్రియేటివ్గా ఉంటుంది, చాలా స్పాన్ ఉంటుంది. బయట కూడా కొంచెం మాన్స్టర్ వెళ్ళింది, అంటే ఆయన ఒక్కసారి డిసైడ్ అయితే అది అలా జరగాల్సిందే, అలాగే ఉంటారు మనిషి. అలాగే ఒకసారి మాట ఇచ్చారంటే ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఒక ప్యాషనెట్ స్టోరీ టెల్లర్, టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ ఎ గుడ్ యాక్టర్, శ్రీనివాస్ గవిరెడ్డి గారు. తన డైరెక్షన్ డెబ్యూ సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలతో యూత్ఫుల్ సినిమాకి ఒక ఫ్రెష్ వైబ్ ఇచ్చారు. రైటర్గా క్రాక్, వీరసింహారెడ్డి, జాట్, విశ్వంబర లాంటి లార్జర్ దెన్ లైఫ్ మూవీస్కి వర్క్ చేశారు. అండ్ నాట్ జస్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్, గవిరెడ్డి గారు యాజ్ అన్ యాక్టర్ కుమారి శ్రీమతి వెబ్ సిరీస్లో తన రోల్తో స్క్రీన్ మీద చార్మ్ చూపించారు. ఇప్పుడు తన అప్కమింగ్ మూవీ శుభంతో మళ్ళీ స్క్రీన్ మీద మన ముందుకు రాబోతున్నారు. ఈరోజు మనతో తన క్రియేటివ్ జర్నీ, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అండ్ యాక్టింగ్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఎంజాయ్ దిస్ ఫన్ అండ్ ఇన్స్పైరింగ్ కాన్వర్సేషన్. వెల్కమ్ టు ద అన్స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్. ఇక్కడ ఏది స్క్రిప్టెడ్ కాదు, ఓపెన్గా మాట్లాడుకుందాం సార్. ఓకే, మిమ్మల్ని సీన్ అన్నాను పిలవచ్చా? హ్యాపీగా. సూపర్. సో మీరు డైరెక్టర్, రైటర్, ఇప్పుడు యాక్టర్. మీరు మెయిన్ లీడ్గా చేసిన శుభం సినిమా May 9th రిలీజ్ అవుతుంది. సమంత గారు ప్రొడ్యూసర్, రాజెండికే కో ప్రొడక్షన్. ఈ సినిమా ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్టర్ కింద మారడానికి ఏ జర్నీ అంతా ఏంటి? దీని గురించి చెప్పండి ప్లీజ్. సో ఫస్ట్ నేను లీడ్ కాదు, వన్ ఆఫ్ ద లీడ్, అంటే హర్షిత్, చరణ్ ఉన్నారు, దాని తర్వాత నేను కూడా. సో ఆల్రెడీ వాళ్ళు కొంచెం ఫామ్లో ఉన్న యాక్టర్స్, మనం కొత్తగా ఇటువైపు టర్న్ తీసుకున్నాం అంతే. లైక్ ఇది ఎలా జరిగిందంటే, కుమారి శ్రీమతి సిరీస్ నేను యాక్ట్ చేశాను. సో దానికి రైటింగ్ చేసిన తర్వాత, అది కుమారి శ్రీమతిలో చేసిన తర్వాత అది చాలా మంచి పేరు వచ్చింది బయట. దానిలో మీరు లీడే కదా టెక్నికల్గా. సో అది దొరబాబు క్యారెక్టర్ చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా నచ్చింది అందరికీ. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
సరే వచ్చింది. దాని తర్వాత ఇంకా మళ్ళీ మన రైటింగ్ మనం ఆ పనిలో ఉన్నాం. సడెన్‌గా ఒకరోజు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్ కాల్ చేసి, ఇలా సమంత గారు ప్రొడక్షన్ చేస్తున్నారు. అందులో ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా అన్నారు. సరే సమంత గారు ప్రొడక్షన్ చేస్తున్నారు ఫస్ట్ టైం అనేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో డైరెక్టర్ ఎవరు? సినిమా బండి డైరెక్టర్. ఓహ్! మనోడు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా బండి తీశాడు. అది రిలీజ్ అయింది. సో అది కూడా చాలా మంచి పేరు వచ్చింది. సో ప్రవీణ్ మంచి కండ్రిగల. పవన్ కండ్రిగల. సో సెటప్ చాలా బాగా అనిపించింది. సరే అని చెప్పి వెళ్ళానమాట. వెళ్ళి ఇంక అక్కడ ఆడిషన్ అన్నారు. సరే ఆడిషన్ కూడా ఇచ్చాం. ఓ మరి యాక్టర్‌గా వెళ్ళినప్పుడు వేరే డిస్కషన్ పెట్టకూడదు కదా! అవును. ఓకే వచ్చారా? రండి ఆడిషన్ తీసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేస్తా ఉన్నారు. సరే యాజ్ ఇట్ ఈజ్ ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ అందరికి నచ్చింది. అక్కడి నుంచి సమంత గారికి పంపించారు. సమంత గారికి కూడా నచ్చింది. సో అలా ఫైనలైజ్ అయింది. సూపర్. శుభం సినిమా గురించి హ్మ్. ఏదైనా వన్ కొంచెం ఇన్ఫర్మేషన్ మాకు ఏదైనా తెలియదు, టీజర్ నుంచి ట్రైలర్ నుంచి తెలియదు ఏదైనా చెప్తారా? అంటే టీజరు, ట్రైలర్‌లో మీకు అందరికీ ఏం కనిపించింది? లైక్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్, ఒక హారర్ హారర్ కనిపించింది. జోనర్లో బట్ కామెడీ. అందులో మంచి కథ ఉంది యాక్చువల్లీ. ఓకే. యాజ్ ఎ రైటర్ నాకు అనిపించింది, నేను కథ విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే లైక్ ఇవన్నీ ఎన్ని చెప్పినా సరే ఆడియన్‌కి కథ కనెక్ట్ అవ్వకపోతే ఎంత హారర్ చేసినా, ఎంత కామెడీ చేసినా ఆడియన్ కూర్చోడు. అవును. వచ్చిన తర్వాత నవ్వుకున్నాను బయటకు వచ్చాక అవును. సర్లేరా అంటాడు. బట్ కథ ఒకటే మనకి వెనక్కి తీసుకొస్తుంది థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అవును. ఆడియన్ని. సో ఆ కథ మాత్రం లేయర్‌గా మంచి కథ సెట్ చేశారు యాక్చువల్లీ. ఆ కథ చాలా బాగుంది. అది గ్యారంటీ వర్కౌట్ అవుద్దని నేను బలంగా నమ్ముతున్నాను సినిమా. హోప్ఫుల్లీ. సో శుభం ఇస్ ఫ్యామిలీ అందరూ కలిసి, ఫ్యామిలీతో పాటు యూత్ పెళ్ళైనోడు, కొత్తగా పెళ్ళైనోడు, పెళ్లి చేసుకున్నాడు ఆడు పక్కా చూడాల్సిన సినిమా యాక్చువల్లీ. ఓకే. ఐ విష్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సమంత గారు సక్సెస్ఫుల్ యాక్టర్, స్టార్. ఆవిడ యాక్టర్ కింద మాకు అందరికీ తెలుసు. ప్రొడ్యూసర్గా సమంత గారు ఎలా ఉన్నారు? వాట్స్ ద డిఫరెన్స్? అండ్ ఈ సినిమాలో ఆవిడ కూడా పెద్ద రోలే చేశారని చెప్పి టీజర్ వాటిలో ద్వారా తెలుస్తుంది. సో ప్లీజ్ టెల్ సంథింగ్ అబౌట్ ఇట్. అంటే సమంత గారు ప్రొడ్యూసర్గా కన్నా కూడా మాతో యాక్టర్స్తో మా అందరితో పాటు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు యాక్చువల్లీ. ఫస్ట్ డే మిమ్మల్ని అందరినీ పిలిచి ఓకే ఎలా చేయాలి, ఏంటి చేయండి ఒకసారి క్యాజువల్గా అంటుంటే అందరూ చేస్తున్నారు. నాకు భయం వేస్తుంది. మామూలుగా కుర్రోళ్ళ దగ్గర చేయడం లేదంటే డైరెక్టర్ దగ్గర ప్రాబ్లం కాదు. సడన్గా ఒక పెద్ద యాక్టర్స్ మన ఎదురుగా కూర్చొని ప్రొడ్యూసర్ ఆవిడే అంటున్నారు, ఒకసారి చేయండి అనగానే చిన్న భయపడ్డాను. బట్ ఆవిడ కొంచెం ఫ్రెండ్లీగానే అందరితో మూవ్ అయ్యి, గౌరెడ్డి అంతా బాగా చేస్తున్నావు, కాకపోతే నీలో ఎవరో కొంచెం హీరోలా ఫీల్ అయ్యి చేస్తున్నావు, కొంచెం దాన్ని టోన్ చేయి అని చెప్పి ఓకే సరే అయితే అని చెప్పి చేయడం జరిగింది. కొంచెం కరెక్షన్ చేసి బట్ సెట్లో వచ్చేసరికి ఆవిడ ప్రొడ్యూసర్లాగా ఏం బిహేవ్ చేయలేదు. ఎందుకంటే ఒక యాక్ట్రెస్గా చాలా జర్నీ చేశారు ఆవిడ. ఒక యాక్టర్ ఎలా ఉండాలి, ఎంత కంఫర్ట్ ఇవ్వాలి, ప్రొడ్యూసర్గా ఎలా చూసుకోవాలి, ప్రతిదీ తెలుసు తనకి. సో దానివల్ల ఏమైందంటే మాకు ఇప్పుడు ఆ కంప్లైంట్ కానీ ఏదైనా కంఫర్ట్ లేకపోవడం కానీ ప్రొడక్షన్ నుంచి ఎలాంటి ఇబ్బంది కానీ రాలే. చాలా బాగా చూసుకున్నారు. అంత ట్రీట్మెంట్ చాలా బాగుంది యాక్చువల్లీ. మాతో వచ్చిన సెట్లో చేసాం. ఇప్పుడు సమంత గారి కాంబినేషన్ మీరు చూసే ఉంటారు ట్రైలర్లో. సో ఆవిడ నవ్వుతూ సరదాగానే చేసాం. సో ఆవిడేమి నేను పెద్ద యాక్ట్రెస్ని, ఇప్పుడు వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, నేను ప్రొడ్యూసర్ని, నా ముందు వీళ్ళు ఇలా ఉండాలి అలా ఏం లేదు. చాలా క్యాజువల్గా ఉన్నారు. యాక్చువల్లీ చాలా బాగుంది జర్నీ. ఆవిడ యాక్టర్ కింద కూడా సినిమాలో చేశారు, మీరు కలిసి చేశారు. కామన్గా ఏమైనా సీన్స్ ఉన్నాయా ఆవిడతో కలిసి? ఏమైనా మీకు సీక్వెన్సెస్ ఉంటాయి సినిమాలో? చేసాం కదా, అందుకనే మంచి కాంబినేషన్ ఉంది. అది మీరు థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ. ఓకే ఓకే. మాత అని ఒక ఎండింగ్ వచ్చింది చూసారా? సో చాలా మంచి కాంబినేషన్. ఒక 3-4 సీన్లు ఉంటాయి, మంచి సీన్లు యాక్చువల్లీ. వెరీ ఇంట్రెస్టింగ్. దాంతోపాటు లైక్ ఇప్పుడు మనకు తెలిసి మన జనరేషన్లో చాలామంది హీరోయిన్స్ అయ్యారు, పెద్ద పెద్ద హీరోయిన్స్ అయ్యారు. కానీ ఒక యాక్ట్రెస్ నిలబడి స్టార్ అయ్యి ఫేమ్ వచ్చి డబ్బులు సంపాదించి మళ్ళీ అదే డబ్బుని సినిమాలో పెట్టడం మన జనరేషన్ నాకు తెలిసి సమంత గారు తప్ప ఎవరు చేయలేదండి. అది అంత రిస్క్ చేయలేరు. చాలామంది హీరోలు అవ్వచ్చు, చాలామంది చేయడానికి భయపడతారు. అలాంటిది ఒక లేడీ అలా ఉండి అలా లైక్ ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ చేసి మళ్ళీ అదే డబ్బుని తీసుకొచ్చి కొత్త వాళ్ళతో సినిమా అలా ఆవిడ అడిగితే చాలామంది ప్రొడక్షన్లో హీరోలు ఎవరో ఒకరు చేస్తారుగా. అవునవును. కానీ అవి అందరిని వదిలేసి కొత్త వాళ్ళతో సినిమా స్టార్ట్ చేసి ఎంత ధైర్యం కావాలనే. అది ఇంత ఇండస్ట్రీలో తెలిసి చూసి. బట్ ఆ డేరింగ్ స్టెప్కి దానికి నాకు చాలా నచ్చింది. హ్యాట్స్ ఆఫ్ యాక్చువల్లీ. దట్స్ వై షీ లేడీ సూపర్ స్టార్ సమంత. 100%. కుమారి శ్రీమతి నిత్యమేనన్ గారితో చేశారు లీడే. సో ఈ దొరబాబు క్యారెక్టర్ ఇదంతా సినిమా కంప్లీట్లీ ఫ్యామిలీ సినిమా. ఇప్పుడు శుభం ట్రైలర్ టీజర్ చూసినా సమంత గారు ఇది కంప్లీట్ ఫ్యామిలీ పుల్లింగ్ సినిమా. మీరేంటి స్పెసిఫిక్గా ఫ్యామిలీ జానర్ని టార్గెట్ చేసేలాగా ఏమైనా ప్లాన్ చేసుకుని పిక్ చేసుకుంటున్నారు సబ్జెక్ట్స్? నాకు ఇదే బెస్ట్ అని. ఆర్ కానీ మీరు చెప్పిన దాంట్లో ఒక కరెక్షన్ బ్రదర్, నేను లీడ్ అనే మాట చెప్పొద్దు ప్లీజ్.
ఎందుకంటే మనం ఒక యాక్టర్గా సడన్గా టర్న్ తీసుకున్నాం. యాక్టర్ అందులో అది ఎలా తీసుకెళ్తుందో మనకు తెలియదు. బట్ మీరు అన్నట్టు టార్గెట్ నిజంగా అనుకోని జరుగుతుందో అనుకోకుండా జరుగుతుందో తెలియదు. నిజంగా అలా ఫ్యామిలీకి కానీ కనెక్ట్ అయ్యి ఒక యాక్టర్గా వాళ్ళకి దగ్గర అయ్యామంటే అందుకని అదృష్టం అంటారు చూసారా, అందుకని అదృష్టం ఏమి ఉండదు. బట్ అది ప్లాన్ చేసుకుంటే జరిగేది కాదు బ్రదర్. ఒక కుమార్ శ్రీమతి వచ్చింది, చేసేటప్పుడు చాలా భయపడి చేశాను, కానీ అది ఫ్యామిలీస్ అందరికీ నచ్చింది. సో ఇప్పుడు ఇది కూడా సేమ్, ఇందులో ఇది కూడా అనుకోకుండా జర్నీ ఎలా జరిగిందో చెప్పి అనుకోకుండా వచ్చింది. సో మళ్ళీ ఫ్యామిలీ సినిమాలోకి వచ్చాను. నిజంగా ఫ్యామిలీ సినిమాలతోనే కనెక్ట్ అవుతున్నాం అంటే చాలా లక్కీ నేను యాక్చువల్లీ. చూద్దాం, హోప్ఫుల్లీ ఇంకా అలాగే జరగాలని కోరుకుంటున్నాను కూడా. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ ఇండియా వైడ్ ట్రెండ్ అయిన సిరీస్లు. ఈ సిరీస్ని డైరెక్ట్ చేసి రైట్ చేసిన రాజ్ గారు మీ సినిమాకి ప్రజెంట్ చేశారు. శుభం సినిమా కంటెంట్ రావడానికి, కథ ప్రాపర్గా కంప్లీట్ అవ్వడానికి ఆర్ మేబీ పోస్ట్ ప్రొడక్షన్ రాజ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందండి? అంటే నాకు తెలిసినంత వరకు, అంటే నేను అందరికన్నా లేట్గా ఎంటర్ అయ్యాను యాక్చువల్లీ దానిలోకి. బట్ ఆయన కథ విషయంలో కానీ, యాక్టర్స్తో మాట్లాడే విషయంలో కానీ ఏదైనా కొంచెం ఎక్కువైనా, కొంచెం ఇలా చేయాలి, కొంచెం ఎక్స్టెన్షన్లో వెళ్ళిపోతున్నారు యాక్టర్స్ చేసేటప్పుడు, ఆ విషయం వరకు మాకు చాలా సజెషన్స్ ఇచ్చారు ఆయన. స్క్రిప్ట్ విషయంలో వసంత్ ఆయన డైరెక్టర్ ఏం మాట్లాడుకున్నారో పెద్దగా తెలియదు కానీ నాకు. బట్ యాజ్ ఏ సెట్లోకి వచ్చినప్పుడు 2-3 సార్లు కలిసినప్పుడు ఆయన ఇన్పుట్స్ అవి గట్టిగానే ఉన్నాయి. సో ఓవరాల్గా నాకు తెలిసి ఆయన దగ్గరుండి, అంత పెద్ద సక్సెస్ఫుల్ చేసిన డైరెక్టర్ దగ్గరుండి ఈ స్క్రిప్ట్ని ఎలా ఉండాలి, ఏది బయటకు వెళ్ళాలి, ఎప్పుడు ఏ టైంలో రైట్ టైంలో ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఈ ప్లానింగ్ అంతా ఆయన గట్టిగానే చేశాడని నాకు అనిపిస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగల గారు, ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? ప్రవీణ్ ఎలాంటి వ్యక్తి అంటే, ఫస్ట్ కలిసిన తర్వాత తన ఇద్దరి మధ్య ఒక డిస్కషన్ జరిగింది. యాక్చువల్లీ డైరెక్టర్ కదా, నేను డైరెక్టర్ కదా, తను డైరెక్టర్. సో బట్ ఇద్దరు దారులు వేరు. మనోడు ఈస్ట్ అయితే నేను వెస్ట్. లైక్ కథ విషయాల్లో కానీ, రాసే కంటెంట్ విషయాల్లో కానీ అలాంటి ఒక డిస్కషన్ జరిగింది ఇద్దరి మధ్య. సో ఒకటి చెప్పాను, మీ పర్సనల్ టేస్ట్ మీదండి, నా పర్సనల్ టేస్ట్ నాది. నా సినిమా మీకు నచ్చదు, మీ సినిమా పర్సనల్ నాకు నచ్చదు. ఈ డిస్టర్బెన్స్, ఇలాంటి డిస్కషన్ మన దగ్గర వద్దు. ఇప్పుడు నేను యాక్టర్గా మీ దగ్గరకు వచ్చా, మీరేం చెప్తా చేయడు నా పని, అది నన్ను నమ్మండి చాలు, మీరేమేమి చేయొద్దు అని చెప్పాను. సో ఓకే డన్, నమ్ముతున్నాను బ్రో అన్నారు. స్టార్ట్ చేసాం. పవన్ గురించి చెప్పాలంటే జనతా గ్యారేజ్లో డైలాగ్ ఉంటుంది, కొన్ని మొక్కలు రేర్గా ఉంటే అట్లా కాపాడుకోవాలి. అలా నాకు తెలిసి ప్రవీణ్ ఎందుకు ఇంత పెద్ద కాంప్లిమెంట్ ఇస్తున్నానంటే, పని చేసిన దాంట్లో ఎప్పుడు అంటే మనిషి ఎప్పుడు ఒక స్వార్థంతో కానీ, ఒక కోపంతో కానీ, నేను డైరెక్టర్ అని ఈగోతో కానీ ఏమీ ఉండవు మనిషికి. వస్తాడు, పని చేస్తుంటాడు, ఆకలిస్తే తింటాడు, నిద్ర వస్తే పడుకుంటాడు, పని చేస్తుంటాడు, పని చేస్తాడు, అంతే తప్ప ఏమీ వేరే వాళ్ళ గురించి కానీ ఆలోచించడం కానీ, ఎప్పుడు బ్యాడ్గా మాట్లాడడం కానీ ఇలాంటి లేని వ్యక్తిని నేను చాలా రేర్గా, ఇప్పుడు ఇన్నేళ్ళ నా కెరియర్లో ఫస్ట్ టైం చూశాను. ప్యూర్ ఇన్నోసెంట్. చాలా అంటే చాలా, అది నాకు అతనిలో నచ్చింది బాగా. మరి ఓకే, గ్రేట్ కాంప్లిమెంట్స్ అండి. మీ అసలు అది చాలా చాలా అనిపించింది నాకు. మీ ప్రొఫైల్తో మీరు ఇలా జడ్జ్ చేశారంటే అసలు 100% ట్రూ. చాలా మంచి మనిషి యాక్చువల్లీ. షూర్. శుభం సినిమాలో 3 మేల్ లీడ్స్, 3 ఫీమేల్ లీడ్స్. వీళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో అంటే వాళ్ళందరూ ఆల్రెడీ హర్షిత్ కొంచెం సినిమాలు గట్టిగానే చేస్తున్నాడు. చరణ్ కూడా మొన్న మ్యాడ్ అది చేస్తున్నాడు. సో మిగతా యాక్టర్స్ కూడా అందరూ, శాలిని, స్నేహ, శ్రేయ, అలాగే శ్రావణి, అందరూ కొంచెం యాక్టర్సే. నేను నాకు ఫేర్గా చేసిన అమ్మాయి శ్రావణి మాత్రం ఇద్దరు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను అనమాట. బట్ అందరితో నాకు కొంచెం నేను ఇబ్బంది పడ్డాను స్టార్టింగ్లో. ఓకే వీళ్ళు నేను అందుకోగల లేదా కొంచెం భయపడ్డాను. బట్ వాళ్ళతో కలిసిన తర్వాత హర్షిత్, చరణ్ బాగా క్లోజ్ అయిపోయారు. ట్రావెలింగ్ అంతా లైక్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఒకవేళ ఏదన్నా అనిపించినా కూడా వాళ్ళు త్రో చేయడం, నేను వాళ్ళకి త్రో చేయడం, ఆ ఫ్రెండ్లీ నేచర్ రావడం వల్ల నేను ఈజీగానే యాక్ట్ చేయగలిగాను యాక్చువల్లీ. సో ప్రాపర్ సింక్ ఉంది. సూపర్ బస్లో. ఆఫ్టర్ కోవిడ్ చాలా డైనమిక్స్ మారిపోయి వరల్డ్ వైడ్. సినిమా థియేటర్లకి జనాలు రావట్లేదు. ఓటీటీ ప్రభంజనం, జనాలకు విపరీతమైన ఎక్స్పోజర్, వరల్డ్ సినిమా అండ్ అన్ని సినిమాలు ఇప్పుడు మొబైల్లో అవైలబుల్. థియేటర్కి మళ్ళీ క్రౌడ్ పుల్లింగ్ కొంచెం కష్టమయ్యి డిస్కషన్స్ అవుతున్నాయి దీని మీద, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మాట్లాడుతున్నారు. సో శుభం సినిమాకి థియేటర్స్ జనం వచ్చి సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఏం స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి, మీరు ఏం బిలీవ్ చేస్తున్నారు? కాదు బ్రో, శుభం సినిమా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫస్ట్ మా శుభం సినిమా అని చెప్తా. శుభం సినిమా అనే సినిమా మొన్న ట్రైలర్ తర్వాత, అంటే కంటెంట్ ఉంటే ఆడియన్స్ సినిమాకి వస్తాడు అనే విషయాన్ని అందరూ నమ్మిందే, అందరికీ తెలిసిందే. సో ట్రైలర్ వరకు మీకు తెలియదు కదా. ట్రైలర్ తర్వాత సినిమాకి ఎంత బజ్ క్రియేట్ అయింది, ఎంత మందికి నచ్చింది, ఎంత మంది కాల్ చేశారంటే, అంటే లైక్ ఒక సినిమా కొత్తోళ్ళ పాతోళ్ళ అనేది పక్కన పెడితే, లైక్ ఒక ట్రైలరో టీజరో జనాల్లో ఇంపాక్ట్ కలిగితే వాళ్ళు థియేటర్ రావడానికి ఎప్పుడూ రెడీగా ఉన్నారు. సో లేటెస్ట్గా కోర్ట్ సినిమా
ఇంక అంతకన్నా ఎగ్జాంపుల్ మనం ఏమీ చెప్పాల్సిన పని లేదు. అలాగే థియేటర్‌కి రావట్లేదని ఇది ఎప్పటి నుంచో పెద్ద పెద్దోళ్ళ దగ్గర నుంచి డిస్కషన్ జరుగుతూనే ఉంది. అది రాంగ్ అని ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. అవును. అవును. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ఓకే. డిబేట్ అబౌట్ ఇట్. సో, 'కోటి' సినిమా ఎవరు యాక్టర్స్ ఎవరో తెలీదు కదా! వాళ్ళందరిని నాని గారు ప్రొడ్యూస్ చేశారు. దాన్ని ప్రమోట్ చేశారు. ఎంత ప్రమోట్ చేసినా, ఏం చేసినా సినిమా బాగుంటేనే కదా వచ్చేది ఆడియన్. సో, 'కోటి' సినిమాతో మళ్ళీ ప్రూవ్ అయింది. అవును. అలాగే మా సినిమాకు కూడా మా నమ్మకం ఏంటంటే, కథ చాలా బాగుంది. మంచి ఎంటర్‌టైన్‌మెంటు, మంచి హారర్, కొత్త యాక్టర్స్, ఆడియన్స్ ఫ్రెష్‌గా ఉంటదంటున్నా. ఆ ఫ్రెష్‌నెస్ గ్యారంటీ థియేటర్‌కి వచ్చిన ఫస్ట్ ఒక ఇద్దరు వచ్చారు. ఓ 10 మంది వచ్చారు, 100 మంది వచ్చారు. వాళ్ళు ఫ్రెష్‌గా అనిపించి వాళ్ళకి నచ్చితే గ్యారంటీగా నెక్స్ట్ టైమ్ నుంచి సినిమా గ్యారంటీగా చాలా హైలోకి వెళ్తుందని నేను నమ్ముతున్నాను పర్సనల్‌గా. ఎందుకంటే సినిమాలో అలాంటి మంచి కంటెంట్ ఉందంటున్నా. మంచి కథ ఉంది యాక్చువల్లీ. ఓకే. ఐ థింక్ థియేటర్స్ ఫిల్ అయిపోవాలి. మే 9th ఎందుకు రీసెంట్‌గా నాని నిన్న మొన్న రిలీజ్ అయిన హిట్ ఓపెనింగ్స్ ఎలా వచ్చాయి? నాని గారి కెరియర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాని గారు లాస్ట్ 2 మంత్స్ నుంచి ఆయన మీడియా ముందు ఎంత ఎక్స్‌పోజ్ అయ్యి సినిమాని భుజాల మీద వేసుకొని చాలా చేశారు. ఆయనలాగా to him. అసలు నాని గారి సినిమాని భుజాల మీద మోసినట్టు ఎవరిని చూడలేకపోయాను. అంత సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి అసలు ఎలా పరిగెడతాడంటే ఆయన ఎక్కడ చూసినా అక్కడే. మొన్న రిలీజ్ ఈవెంట్లు చెప్తున్నాడు. తిరుపతిలో అక్కడున్నాను, పొద్దున్న నైట్ వచ్చి మళ్ళీ ప్రీమియర్ చూశాను, ఈవినింగ్ ప్రెస్ మీట్ అంటున్నాడు. అసలు ఆయన ఓపిక ఏంటి, అసలు ఎంత ప్రమోషన్. మార్నింగ్ చెన్నై అంటాడు, మధ్యాహ్నం బాంబే అంటాడు, ఇక్కడ మళ్ళీ అసలు స్విచ్చింగ్ షాకింగ్. లాంగ్వేజెస్ అయ్యయ్యో, అసలు సినిమాని రీసెంట్ టైంలో ఈ రేంజ్లో ప్రమోట్ అంటే ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది, నేను మాట్లాడుతుంది కదండి. ఇండస్ట్రీ పెద్ద పెద్దలతో సహా మాట్లాడుకునేది ఏంటంటే, నాని సినిమాని నమ్మితే ఇలా మోస్తాడా? అసలు అది గ్రేట్ కదండి. Being a very busy actor. అసలు ఆ విషయంలో మాత్రం నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అంత తీసుకోవడం అనేది సూపర్. ఇట్స్ గ్రేట్. మీ క్యారెక్టర్ చాలా యానిమేటెడ్గా ఉంది టీజర్ అండ్ ట్రైలర్లో. ఆల్ఫా పురుషుడు ఒక్కసారి డైలాగ్ చెప్తారా? పురుషుల్లో 2 రకాలు రా. ఒకటి మామూలు పురుషుడు, 2 ఆల్ఫా పురుషుడు. అడుగుతాడు ఎవడు ఆల్ఫా పురుషుడు? అదేంట్రా ఎదురుగానే ఉన్నాను కదా. సూపర్. అది మీ ట్రైలర్ రెస్పాన్స్ కింద కామెంట్స్ చదువుతాం కదా, అన్నివే ఆల్ఫా పురుషుడు. అది ట్రెండ్ అవుద్ది ఇంకా నాకు తెలిసి. సినిమా రిలీజ్ తర్వాత అది బాగా లైవ్ లైట్లోకి వస్తుందని నేను అనుకుంటున్నా. హోప్ఫుల్లీ. ఒక 18 ఏళ్ళ చిన్న కుర్రాడు నర్సీపట్నం అనే ఊర్లోంచి పారిపోయి సినిమా ఇండస్ట్రీకి వచ్చి సర్వైవ్ అవ్వాలని ఒక పెద్ద డ్రీమ్ కన్నాడు. ఏ ధైర్యంతో ఆ డ్రీమ్ కన్నాడు? అండ్ ఈ సర్వైవల్ ఇన్స్టింక్ట్ దీన్నంతా ఎలా మేనేజ్ చేశారు మీరు? హౌ డిడ్ యూ గాట్ దిస్ ధైర్యం? అంటే లైక్ ధైర్యం అంటే ఇంకా చిన్నప్పటి నుంచి మనకి ఒక ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది సినిమా మీద. అది మేబీ చిరంజీవి గారు క్రియేట్ చేశారు నాకు. చిన్నప్పుడు థియేటర్లో ఊర్లో నాటకాలు వేసినప్పుడు చిరంజీవిలా ఒక డూప్ వేసుకొని వస్తుంటే చిరంజీవి గారు అనుకుని, అంటే ఇంకా చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ ఏ రేంజ్ పడిపోయిందంటే, ఆయన సినిమాలో చేసిన మనం బయట ఏమైనా చేసేవచ్చు కదా. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అది చాలా ఎర్లీ ఏజ్లోనే పడిపోయింది. అలా పడిపోయి ఇంకా ధైర్యం చేశాను. కరెక్ట్గా ఎలా స్టెప్ తీసుకోవాలి అనుకున్న టైంలో కరెక్ట్గా అక్కడ ఒక ప్రళయం వచ్చింది, పూరి జగన్నాథ్. అమ్మ బాబోయ్. ఆ ప్రళయం ఎలా ఇచ్చిపడిందంటే, ఒరే మేము ఏదన్నా ఎవడన్నా చేసేయచ్చు అని ఒక ప్రళయం వచ్చింది. అదే పూరి జగన్నాథ్ ప్రళయం వచ్చిన తర్వాత ఇంకా దాంతో మా పక్కూరే. సో మనకు తెలిసి పూరి జగన్నాథ్ నర్సింహ గారి పక్కనే ఊరు. సో ఆయన అయ్యారు. సో ఎవరైనా ఆయన అయ్యారు కాన్ఫిడెంట్, మనం అయిపోవచ్చు అని ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కానీ మన పక్కూరైన అయ్యారు, మనకు తెలిసిన మన ఫ్యామిలీస్కి ఎవరికో తెలిసిన అయ్యారు. మనం కూడా ప్రయత్నం చేయొచ్చు, మనం కూడా అవ్వచ్చు. సో సినిమా అనేది మన అందరికీ అందరినీ అంత దూరం ఏం లేదు, ప్రయత్నం చేస్తే అందుద్దేమో అనే నమ్మకం వచ్చింది. ఫ్రమ్ నోవేర్ ఈ లెవెల్కి వచ్చారు. యాక్టర్, డైరెక్టర్, మొత్తం రైటర్ అన్ని కవర్ చేసేసారు. సో ఆ 18 ఏళ్ళ కుర్రాడు ధైర్యం చేసి ముందుకు వచ్చేసాడు. ఇన్ని మల్టిపుల్ రోల్స్ ఇప్పుడు చేస్తున్నాడు. బట్ డే 1 ఈ జర్నీ మొదలుపెట్టినప్పుడు మీరు ఎలా స్టార్ట్ చేశారు? రైటర్ కింద స్టార్ట్ చేశారా, లేకపోతే ఎలా? హౌ డిడ్ యూ గాట్ ద ఫస్ట్ ఆపర్చునిటీ? అంటే రైటర్ అనేది చాలా పెద్ద వర్డ్. అది అంత ఈజీ కాదు. సో ఫస్ట్ ల్యాండ్ అయిపోయాం హైదరాబాద్లో. ఎటు వెళ్ళాలి ఏంటి, ఇది బేసిక్గా ఇది ఏంటంటే చాలామంది సినిమా వాళ్ళకి ఉండే కష్టాలే యాక్చువల్లీ. అంటే బేసిక్గా చెప్తున్నాను, చాలామంది ఇండస్ట్రీలో వచ్చి స్ట్రగుల్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళకు ఉన్న బ్యాక్ స్టోరీ లాంటిది ఇది కూడా.
బేసిక్గా ఇది చెప్పడానికి కొంచెం బోరింగ్గానే ఉంటుందేమో మరి నాకు అనిపిస్తుంది. నో నథింగ్ అలా ఏం ఎందుకంటే ప్లీజ్ స్పీక్. అంటే లైక్ వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలి, ఎవడు సినిమా, ఎక్కడ సినిమా, ఎవరు చూసినా సినిమా తెలుసు అంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, ఉన్న డబ్బులు దబ్బేసేవాళ్ళు ఉంటారు, నేను అవకాశం ఇస్తానని పని చేయించుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నిటిని దాటి అంటే లైక్ చిన్న అదృష్టం ఎక్కడో తరుగుతుంటే కరెక్ట్ మనుషులు దొరుకుతారు. కరెక్ట్ టైంలో మనం వెళ్తున్న జర్నీలో కొంచెం ఓకే సినిమా 10 మంది తెలుసని నమ్మిన వాళ్ళు ఒకడికే తెలుస్తుంది. ఆ ఒక్కడు మనకు మీట్ అవుతాడు, కలుస్తాడు. అక్కడ నుంచి అలా 1 బై 1 స్టెప్ బై వెళ్తూ అలా నేనేంటంటే కొంతమంది రైటర్ సర్కిల్లోకి వెళ్ళా. ఓకే. లైక్ రైటర్లుగా చేద్దాం అనుకునే వాళ్ళు, కొంచెం ఆ జర్నీలు ట్రై చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏమైందంటే ఓకే నేను కూడా వీళ్ళందరిని ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. సో మనలో కూడా రైటింగ్ కూడా రాయగలం అన్న నమ్మకం అప్పుడు కొంచెం వచ్చింది. అంటే అలాంటి వాళ్ళతో వ్యక్తులతో ట్రావెల్ చేసేటప్పుడు. సో అక్కడ నుంచి ఓకే మనం ఇమ్మీడియట్లీ ఒక పని చేయాలి, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలి. దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అంటే ఓవరాల్ సినిమా జర్నీ తెలియాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ అనేది చాలా గొప్ప విషయం నాకు అర్థమైంది. సో అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అంటే పురి గారి ఇన్స్పిరేషన్ డైరెక్టర్ అయిపోదాం అనిపించింది, చిరంజీవి గారిని చిన్నప్పుడు చూసినప్పుడు హీరో అయిపోదాం అనిపించింది. సో అంటే చేంజ్ ఎవరు అనిపిస్తూ ఉంటుంది కదా ఒక ఏజ్ వరకు. ఒక ఏజ్ వరకు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనే క్లారిటీ మనకు కూడా రాదు, ఎవరికీ రాదు అది. సో అలా వెళ్ళిన తర్వాత అలా వచ్చిన తర్వాత సో అక్కడ నుంచి రైటింగ్ దగ్గరికి వెళ్ళాం. ఓకే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. 2007 ఫస్ట్ సినిమా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయింది. 2007 వెరీ లాంగ్ జర్నీ. 2007. సో అక్కడి నుంచి ఇంక నేను వెనక్కి చూడలేదు. ప్రతి దగ్గర మంచి మంచి ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం, కరెక్ట్ పీపుల్ పరిచయం అవ్వడం. సో అక్కడ నుంచి 1 బై 1 స్టెప్ వెళ్ళుకుంటూ మొదలుపెట్టా. కానీ ఈ లోపు జర్నీ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి చాలామంది అంటారు ఒకసారి డెసిషన్ తీసుకున్నాక చాలాసార్లు ఇంటికి వెళ్ళిపోదాం అని బాధ వేసింది. అంటే ఈ చేయలేనేమో, దట్ టు యువర్ టీనేజర్. ఏజ్ వీడి అమ్మ అంటే వచ్చేసానా, ఏంటి ఇంత పెద్ద ప్రపంచంలో అడుగు పెట్టేశానా, నేను గెలవలేమో, లేదు నేను ఇంకా బాగా చదువుకొని రావాల్సిందేమో, నాకు అంత తెలివితేటలు లేవేమో, నా వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదేమో, సపోర్ట్ లేదేమో, ఇవన్నీ ఎంత బాధ అనిపించేదంటే మనం చేయలేమేమో. ఒక్కొక్కసారి అంత బాధ అనిపించేది, వెళ్ళిపోదాం అనిపించేది. మళ్ళీ ఒక్కొక్కసారి అనిపించేది కొన్ని స్టోరీలు, చిరంజీవి గారి స్టోరీ, రవితేజ గారి స్టోరీ, ఏదో ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అనిపిస్తుంది. ఏ అమ్మాయి ఏంటి అసలు పోతే పోద్ది, జీవితం పోద్ది కదా, పోనీ ఏముంది అటు ఇటు తేల్చుకుందాం, వచ్చాం కదా. సో అని మళ్ళీ యుద్ధం మొదలు పెట్టవే. అంటే యుద్ధం అనగానే నా స్థాయి కదా యుద్ధం, బయటోడి కామెడీగా అనిపించుండొచ్చు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సర్వైవల్ మామూలు విషయం కాదు కదా. వెనకాల నుంచి సపోర్ట్ లేదంటే లైక్ నా ఫ్యామిలీ అది కాదు. సపోర్ట్ ఉన్న వాళ్ళు అందరూ అయిపోతారు, సపోర్ట్ లేని వాళ్ళు ఎవరని కాదు. బట్ నా ఫ్యామిలీకి అది తెలియకపోవచ్చు, లేదా ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ మేము కాకపోవచ్చు. బట్ ఒకటే అర్థమైంది ఏంటంటే ఓకే సినిమా ఇండస్ట్రీయా జీవితం పోతే పోద్ది, లేదా ఇండస్ట్రీలో నువ్వు అనుకున్నది ఒక మెట్టు ఎక్కుతావు, నువ్వు అనుకున్నది సాధిస్తావు. సో జీవితం పనంగా పెట్టాలి దీనికి. ఓకే చాలామంది చెప్తారు కదా 2 సంవత్సరాలు ప్రయత్నం చేయి, 3 సంవత్సరాలు ప్రయత్నం చేయి, 5 సంవత్సరాలు ప్రయత్నం చేయి, కొడుకులకి అందరికీ ఆప్షన్ ఇస్తారు. అవ్వలేదా వెనక్కి వచ్చారని ఉద్యోగం చేసుకుందే అంటారు. ఏం ఆప్షన్ తీసుకోలేదు. పోతే జీవితం పోద్ది, లేదా ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి నేను అనుకున్న దాంట్లో ముందుకెళ్తా అని డిసైడ్ అయ్యి నా జీవితాన్ని పనంగా పెట్టి నేను ఏ పని చేసినా నా కష్టం నుంచి అది ఇప్పటి వరకు వచ్చింది. మీరు చెప్పిన దానిలో మీ కమిట్మెంట్ చాలా కనిపించింది. ఒక సినిమా ఎంతూజియాస్ట్ జర్నీ కృష్ణానగర్లో మొదలవుతుంది. మీ జర్నీ కూడా కృష్ణానగర్లోనే మొదలైంది అనుకుంటున్నాను. అప్పుడు వచ్చే శాలరీస్ తోటి, కృష్ణానగర్ ఫ్రెటర్నిటీ తోటి అసలు అనుబంధం ఏంటి? ప్లీజ్ టెల్ us సంథింగ్. అప్పుడు నేను పని చేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ శాలరీ 5,000 యాక్చువల్లీ మంచి శాలరీ యాక్చువల్లీ. సో బట్ కృష్ణానగర్లో ఉన్న గొప్పదనం ఏంటంటే, కృష్ణానగర్లో ఉన్న గొప్పదనం అక్కడ చాలామంది సినిమా అనుకుని సినిమాగా తిరిగేవాళ్ళు, కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు, చీట్ చేసేవాళ్ళు పక్కన పెడితే, కానీ చాలామందికి అంటే లైక్ హెల్ప్ చేసేవాళ్ళు కృష్ణానగర్లోనే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అందరూ స్ట్రగులర్సే వచ్చి అక్కడ స్టే చేసేవాళ్ళు అప్పట్లో. సో వాళ్ళందరూ ఏంటంటే ఒక రూమ్ ఫామ్ అయ్యి, లేదా నాకు తెలిసింది నీకు హెల్ప్ చేయడానికి, నీకు తెలిసింది నాకు హెల్ప్ చేయని, అలా ఎవరికాలో ఇక్కడ ఇండస్ట్రీలో మాట సాయం కన్నా డబ్బు సాయం కన్నా మాట సాయం చాలా గొప్పదే. డబ్బులు ఇచ్చాడు లేదా పక్కన పెడితే మాట సాయం అంటే ఒరే పలానా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీ ఉందంట, నేను రిఫర్ చేస్తాను, నా ఫ్రెండ్ పని చేస్తున్నాడు, ఆడికి అప్రెంటిస్ కావాలంట, లేదా ఆడికి రైటింగ్ బాగా వచ్చినోడు కావాలంట, డైలాగ్ బాగా రాసేవాడు కావాలంట, ఇలా మాట సాయం చూసారా, అది దొరకడమే పెద్ద వరం. అది కృష్ణానగర్ చాలా ఇచ్చింది యాక్చువల్లీ. సో దాంతోపాటు అక్కడ రూమ్మేట్స్, మేకప్ వాళ్ళు ఉంటారు, హెయిర్ స్టైల్ వాళ్ళు ఉంటారు, ఆర్ట్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా రూమ్మేట్స్. సో వాళ్ళందరూ ఏమయ్యారు, రే పలానా సినిమా జరుగుతుందంటరా, ఒకడు మేకప్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు, ఇంకో పలానా సినిమా జరుగుతుందా నువ్వు అక్కడికి రా. ఒకళ్ళు నిజంగానే ఆ టైంకి భోజనంకి డబ్బులు లేవు, షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోయి వాడు ఉంటాడు అక్కడ,
సో వాడు ఒకరికి అసిస్టెంట్, ఎవరికో మేకప్ అసిస్టెంట్గా వెళ్ళి ఉంటాడు, వాడికి 400 500 ఇచ్చి ఉంటారు, వాడి దగ్గర వాడితో పాటు వెళ్ళి అక్కడ ఫుడ్ తినేసి షూటింగ్ చూసేవాళ్ళని. సో అది అది ఎంత గొప్ప జర్నీ యాక్చువల్లీ. సో అలాంటి మంచి మనుషులందరూ ఫ్రెండ్స్, లైక్ అంటే సెకండ్ గ్రేడ్ వేరే ఆలోచన ఉన్న వాళ్ళు తీసేస్తే, ఇలాంటి ఆలోచనలు అందరూ నాకు పర్టికులర్గా ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయ్యి అలా రూమ్లో వాళ్ళతో ఉంటూ, ఒకవేళ డబ్బులు లేవు నా దగ్గర, వాళ్ళే కట్టేసేవాళ్ళు. ఓకే. సో అలా మొదలైంది. ఈరోజు వాళ్ళు అప్పుడు మేకప్ అసిస్టెంట్లు అలా ఉన్నారు కదా, నేను డైరెక్టర్ అయ్యాక వాళ్ళు మేకప్ మ్యాన్లు అయిపోయి మేకప్ చీప్గా వాళ్ళు వచ్చేవాళ్ళు. Wow. సో ఇప్పుడు వాళ్ళు మీట్ అయితే ఎలా ఉంటుంది, చాలామంది ఎంత కష్టపడి లాస్ట్కి వచ్చేసరికి వెళ్ళిపోతూ ఉంటారు, అంటే ఉండలేకో లేదా ఫ్యామిలీ ప్రెజర్ వల్ల వెళ్ళిపోతారు. సో నేనైతే ఇంక ఏదైనా సరే మనకు నచ్చిన పని మనం చెయ్యాలి. అది రైట్ అవుద్దా రాంగ్ అవుద్దా మన చేతిలో లేదు, మనం మొండిగా నమ్మి మనకి ఇష్టమైన పని మనం పని చేయాలి. సో ఆ డెడికేషన్తో ఎన్ని బాధలు పడినా, ఎన్నిసార్లు వెళ్ళిపోవాలనిపించినా సరే, లేదు నేను చేయగలను అని బలంగా నమ్మి చేశాను. అంతవరకు రాగలిగానని నేను నమ్ముతున్నాను. ఈ మొండితనం సర్వైవల్ వల్ల వచ్చిందా, లేకపోతే ఇష్టం వల్ల వచ్చిందా? ఇష్టం ఇష్టం, ప్యూర్ ఇష్టం. ఇష్టం ఇష్టం లేకపోతే ఏం పని చేయగలం బ్రదర్. ఏదైనా నీ ఇష్టమే నీ మొండితనంగా మారుద్ది, అందులో డిస్కషన్ లేదు. ఇష్టం మొండితనంగా మారిపోయింది అసలు. అంటే ఎంత మొండిగా మారిందంటే, ఒకే రూమ్లో 1500 రూమ్ రెంట్, 5 ఉండేవాళ్ళని. ఓకే, కింద ఆంటీ గారు ఒక ఆంటీ గారు, మొత్తం అందరూ సినిమా వాళ్ళే ఉండేవాళ్ళు. ఎవరు రెంట్ కట్టకపోయినా తోలు తీసేసిది ఆవిడ, సామాన్లన్నీ బయటికి ఇసిరేసిది. చలికాలం హీటర్ పెడితే కరెంట్ బిల్ ఎక్స్ట్రా కట్టాలి, ఎవరి దగ్గర డబ్బులు ఉండే కాదు. సో దొంగతనంగా కరెంట్ అంటే ఆవిడ లేచే లోపు హీటర్ దొంగతనంగా పెట్టేసుకొని నీళ్ళు పట్టుకొని వెళ్ళిపోవాలి. లైక్ కొన్ని సినిమాల్లో ఎలా ఉంటుందో అలాంటి ఒక ట్రాక్ అంతా జరిగేది. బట్ అంటే లైక్ ఫుడ్ అంటే పెయిన్ ఎంత పెయిన్ అంటే, లైక్ అంటే ఒక సినిమా జరిగిందంటే ఒక సినిమా ఇదంతా నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వకముందు పెయిన్ ఇదంతా. అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యాక నాకు పెయిన్స్ పెద్ద అంటే ఇంత స్ట్రగ్లింగ్ లేదు. ఎప్పుడైతే అసిస్టెంట్ డైరెక్టర్ ముందు జాయిన్ అవ్వాలి మనం ప్రయత్నాలు చేస్తున్న టైంలో, లైక్ ఒక పూట తింటే మళ్ళీ నెక్స్ట్ ఎవడు ఇందులో ఎవడు డబ్బులు సంపాదించుకొస్తాడు, ఈ 3-4 ఎవడైతే షూటింగ్కి వెళ్తాడు వాడు డబ్బులు తీసుకొస్తాడు. సో వాడు తీసిన డబ్బులతో నలుగురికి పెట్టాలి. ఆడు పెడతాడా పెట్టడా అదో టెన్షన్. కానీ ఇలాంటి టైంలో కూడా అంటే లైక్ కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు, అంటే వాళ్ళు మనం గుర్తుంటారు గుర్తులేరు పక్కన పెడితే, ఆ టైంకి కొంతమంది ఫ్రెండ్స్ అద్భుతంగా సెట్ అవుతారు. ఆడు ఏం ఆలోచించడు, ఒరే 400 తెచ్చాను రా, ఇదిగో నలుగురం కలిసి తినేద్దాం, బిర్యానీ తినేద్దాం పదండి, కూల్ డ్రింక్ తాగేద్దాం పదండి, సాయంత్రం బీర్ తాగేద్దాం పదండి, ఒరే రేపు డబ్బులు కావాలంటే రేపు చూసుకుందాం ఎంట్రా అంటాడు మొండు. అలాంటి వాళ్ళు కొంతమంది సడన్గా ఇంటర్ అవుతుంటారు. మళ్ళీ వాళ్ళు ఇచ్చే ధైర్యం, ఆ ధైర్యం అసలు వాళ్ళు చూస్తే అనిపిస్తూ ఉంటుంది, అమ్మ ఇలా కదా మనం బతకాలి, ఎందుకు భయపడిపోతున్నాం. నిజం. సో అలాంటి ఫ్రెండ్స్ కూడా 1 by 1 అలా స్టెప్ చెప్పుకుంటూ వచ్చారు. బట్ కృష్ణానగర్ అనేది నా దృష్టిలో నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది, నా తెలివితేటలు నేర్పింది, లేదా నాకు ఏది నేర్పినా కృష్ణానగర్ నుంచే నేను నేర్చుకున్నాను. సో కృష్ణానగర్ అనేది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోయిన ఒక మంచి పేజీ. మేబీ సినిమా సక్సెస్ ఆర్ సినిమా ఫుడ్ తినాలంటే ఇంత జర్నీ ఉండాలేమో. నిజం, లేదంటే సినిమాలో సర్వైవ్ అవ్వడం, నిలబడడం, పొజిషన్కి రావడం. సో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ చాలా చాలా జరుగుంటాయి. ఒక ఇనీషియల్ స్టేజ్ ఏంటి దీనికి, ఒక సాలిడ్ ఆపర్చునిటీ ఎక్కడొచ్చింది మీకు? అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం, రకరకాల సినిమాలు రావడం ఒక ఎత్తు అయితే, డైరెక్షన్ చేసేటప్పుడు మాత్రం డైరెక్షన్ ప్రయత్నాలు చేసేటప్పుడు అది ఇంకో పెద్ద స్ట్రగ్లింగ్. ఎందుకంటే పని చేయడానికి పని ఉండదు, పని వదిలేసి కథ రాసుకోవాలి, దాని నుంచి మళ్ళీ మనం ప్రయత్నాలు చేయాలి. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఇంకా స్ట్రగ్లింగ్. ఎందుకంటే డబ్బులు ఉండవు, మళ్ళీ సర్వైవల్ ప్రాబ్లం, మళ్ళీ సేమ్ స్ట్రగ్లింగ్. కానీ డైరెక్టర్ అవ్వాలి, మంచి కథ రాసుకున్నాం. సో కథ రాసుకున్న దాన్ని ఏదోలాగా బయటకు తీసుకురావాలి కదా, మనం వచ్చింది దానికే చెయ్యాలనుకుంటున్నాం. ఈ ప్రయత్నాలు ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, ఇలాంటి టైంలో ఇప్పటికీ ఆ టైం నాకు రెడీ అయ్యే టైంకి ఇప్పుడు మా అమ్మగారు నన్ను నమ్మడం మొదలుపెట్టి, మా అమ్మగారు ఒరే చేసారా ఏదైతే అది, అప్పుడు మా అమ్మగారు ఎంటర్ అయ్యారు ఫ్రేమ్లోకి. మా నాన్న ఒరే వద్దురా అది ఇది అని అన్నా సరే, మా అమ్మ ఒరే వెళ్ళావు, ఇన్ని రోజులు కష్టపడ్డావు, నువ్వు నమ్మావు కదా, కథ ఏదో రాసుకున్నావు అంటున్నావు కదా, చేసేసిన తర్వాత డెసిషన్ తీసుకుందాం అని చెప్పి మా అమ్మగారు నాకు కొంచెం అక్కడి నుంచి సపోర్ట్ ఇచ్చారనమాట. అంతే, ఇంకా అక్కడి నుంచి ప్రయత్నం చేయడం మొదలుపెట్టా. ఈ మొదలుపెట్టే టైంలో రకరకాల మనుషులకు కథ చెప్పడం, రకరకాల మనుషులు ప్రొడక్షన్ ఎవరైనా స్టార్ట్ అవుతుందంటే, ఈ ప్రొడ్యూసర్ ఎవరో కొత్తగా ప్రొడ్యూసర్ చేశారు, సార్ వస్తున్నాను సార్, కథ అంతా బాగుందయ్యా, ఆడు సినిమా తీయడు, ఆడు కూర్చోబెడతాడు మనల్ని, ఆడి కాలక్షేపం. ఆ కాలక్షేపం.
సరే సాయంత్రం పలానా రూమ్ నెంబరు ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు ఆయన, కూర్చుంటాడు. రండి కథ చెప్పండి అని మందేస్తుంటాడు, ఎదురుగా మనం కథ చెప్పాలి. మనం మంచిగా మంచి ఇంకా కథ చెప్పాలి. ఓకే, కథ చెప్పాం. బాగుంది అబ్బాయి, కాకపోతే నాకు హీరోయిన్ ఎవరంటావు, హీరో ఎవరంటావు? సార్ ఇలా కొత్త హీరోలు లేదా చిన్న హీరో, అలా కాదు. నాకు అల్లు అర్జున్ కావాలి, రామ్ చరణ్ కావాలి, వీళ్ళు తెచ్చే నేను చేసేస్తాను. వాళ్ళు తెచ్చా నువ్వు చేసేది ఏంట్రా, నేనే చేసుకుంటాను. నా ఊళ్ళో ఉన్న 2 ఎకరాలు అమ్మేసి వాళ్ళు డేట్స్ ఇస్తే నేనే ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకుంటాను కదా, వీళ్ళకి ఎందుకు ఇస్తారు డేట్స్? లేదు పెద్ద హీరోని తెస్తే మేము సినిమా చేస్తాం. సో అలా తిరిగి తిన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఓకే, డబ్బులున్న ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్లు అవ్వలేరు. దానికి ఒక ఫ్యాషన్, దానికి సినిమా మీద అవగాహన, సో సపరేట్ అది. సో ఇన్నేళ్ళు అరవింద్ గారు, లేదంటే సురేష్ బాబు గారు, లేదంటే దిల్ రాజు గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ అంటే అంత ఫ్యాషన్కి లేకపోతే ప్రొడ్యూసర్లు అవ్వలేదు. అది డబ్బులతో కన్నా కూడా ఫ్యాషన్ చాలా ఎక్కువ ఉంటేనే సినిమాలు చేయగలరు అన్న విషయం నాకు అర్థమైంది. మనం సినిమా చేస్తే అలాంటి వాళ్ళ దగ్గర చేయాలి అని ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టాను. అక్కడ నుంచి కొంచెం బ్యానరు, 1-2 సినిమాలు తీసిన ప్రొడక్షన్ హౌస్లకి తిరగడం మొదలుపెట్టే టైంలో ఇప్పుడు బన్నీ గారు కథలు వింటున్నారు అని తెలిసిందనమాట. అల్లు అర్జున్ గారు అన్ని సూపర్ స్టార్ అల్లు అర్జున్ గారు అమ్మో. సో అల్లు అర్జున్ గారు కథలు వింటున్నారు, కొత్త వాళ్ళు చెప్పినా కూడా వింటారంట అనగానే అక్కడికి ఇంకో ఫ్రెండ్ ద్వారా నేను వెళ్ళాను, కథ చెప్పాలని ప్రిపేర్ అయ్యాను. బన్నీ గారు వచ్చారు. నువ్వే నాకు కథ చెప్పేదే అన్నాడు. అప్పుడు మరీ లీన్గా ఉండి ఇలా ఉన్నాను అనమాట. సార్ నేనే సార్ అన్నాను. ఓకే, ఎవరు బాగా మాట్లాడారు, పూరి జగన్నాథ్. ఓకే సరే, ఆయన కూడా ఇలా మాట్లాడతారు. ఫస్ట్ క్యాజువల్గా మాట్లాడి నీ ఇన్స్పిరేషన్ ఏంటి, నువ్వు ఎవరిని చూసి వచ్చావు ఏంటి అన్నీ అడిగిన తర్వాత కథ చెప్పమన్నారు. కథ చెప్పాను. అదరిపోయింది అబ్బాయి, బాగా చెప్పావు నరేషన్ అని చెప్పారు. అక్కడ నుంచి బన్నీ గారితో ఒక చిన్న జర్నీ మొదలైంది నాకు. వావ్. సో బన్నీ గారు ఎప్పుడైనా పిలిస్తే ఏదైనా కథ వింటున్నారు, కొత్త వాళ్ళు ఎవరైనా కథ చెప్తారంటే తీసుకురారా అని చెప్పి, ఎవరన్నా ఉంటే ఎవరైనా కథ చెప్దామని నేను చాలామంది కథలు, రోజుకి 3 కథలు వినేవాళ్ళు బన్నీ గారు అప్పట్లో. అంటే డైరెక్షన్ ఇస్తారా అనేది నాకు తెలియదు కానీ, అంటే లైక్ రోజు 3 కథలు విని అందులో ఏ కథ బాగుంది, ఏ కథ బాగోలేదు, డైరెక్టర్ ఎలా ఆలోచిస్తున్నాడు వాళ్ళకి చెప్పేవాళ్ళు. రే అద్భుతంగా రాసావు, నువ్వు బాగా చెయ్యి, అలా చెప్పిన వాళ్ళ అనుదీప్ ఉన్నాడు. కేవి అనుదీప్ జాతిరత్నాలు. ఈ కామెడీ టైమింగ్ అదిరిపోయింది అని ఆయనకే చెప్పారు. అలా అక్కడి నుంచి ఒక బ్యూటిఫుల్ జర్నీ మొదలైంది. ఆయనతో జర్నీ వల్ల ఏమైందంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే మనం చెప్పేది నచ్చుతుంది, లేదా మన ఆలోచన బాగుంది, ఒరే నువ్వు బాగా రాస్తున్నావు అన్న భుజం తట్టే వాళ్ళు ఒకళ్ళు కావాలి ఆ టైంలో. అలా భుజం తట్టిన వ్యక్తి బన్నీ గారు. ఎంత అంటే నా లైఫ్లో అంటే ఫస్ట్ టైం మనం బన్నీ గారితో నైట్ అర్ధరాత్రి పూట సినిమాకి వెళ్ళేవాళ్ళు అనమాట. 2-3 సార్లు థియేటర్, ఆయన ఏ సినిమా రిలీజ్ అయినా సరే థియేటర్లో చూసేవాళ్ళు. అర్ధరాత్రి పూట మాస్క్ వేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయి, ఏ చిన్న సినిమా పెద్ద సినిమా లేదా, ఆయన ఏ సినిమా రిలీజ్ అయినా సరే థియేటర్కి వెళ్ళి జనాల్లో చూస్తారు రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఆడియన్స్ పల్స్. ఆయన అసలు కథ నేరేషన్, మనం కథ నేరేషన్ ఇచ్చామంటే ఆయన అదే కథని మనకన్నా గొప్పగా నేరేషన్ ఇస్తారు. ఆయన రోజు 3 కథలు వినడం అంటే ఏంటి బ్రో, మామూలు నాటి జోక్. అసలు వచ్చి ఆఫీస్లో కూర్చొని ఒక 3-4 అపాయింట్మెంట్ ఇచ్చాను. ఆ 3 కూర్చోబెట్టి కథలు విని ఆయన వాళ్ళు ఏదనిపించింది, ఆయనకి ఏమనిపించింది క్లియర్గా చెప్పి అద్భుతంగా ఎంకరేజ్ చేసి పంపించేవాళ్ళు. సో దాంతో ఫైనల్గా అక్కడ నుంచి ఒక ర్యాపో వచ్చింది, ఆయనతో ఒక ఎనర్జీ వచ్చింది తర్వాత ఒకసారి ఇంటికి తీసుకెళ్ళారు. అంటే లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంటుంది అంటే అప్పుడే జులై సినిమా అయిపోయింది అనుకుంటా. వెళ్ళిన తర్వాత ఒక హీరో ఇంట్లోకి వెళ్ళాం, రూమ్లోకి వెళ్ళాం, షెల్ఫ్ ఇలా ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే బట్టలు ఎన్ని ఉన్నాయంటే అలా ఉంటాయి కదా, అరే ఈ సెల్ఫ్ నీకు ఏం కావాల్సిన తీసుకోరా అన్నారు. కొన్ని 100 బ్రాండ్స్, ₹1,00,000 షర్ట్ల నుంచి 10 లక్షల షర్ట్. అప్పటి నుంచే నాకు బ్రాండ్లు పిచ్చి పట్టుకుంది. అప్పటి నుంచే నా జీవితంలో బట్టలు కొనడం కూడా ఎక్కువైంది. అంటే మనం ప్రజెంట్ చేసుకోవాలి. ఆయన స్టైలిష్, అంటే ఆయన ఎప్పుడు ఎలా వచ్చినా సరే అద్భుతంగా వస్తారు కదా ఆయన. సో అక్కడ నుంచి బట్టలు తీసుకున్నాను అనుకోండి, సరే నేను తీసుకోవాలి అంటే అక్కడ నుంచి అది కొద్ది రోజులు నాకు లైఫ్లో ఒక స్వీట్ మెమరీ అనమాట. ఆయన సూపర్ స్టార్ అవ్వక ముందు ఇనీషియల్ డేస్లో ఆయన స్ట్రగ్లింగ్ పీరియడ్లో మీరు ఆయనతో ట్రావెల్ చేశారు. ఆయనకి ఇంత కమిట్మెంట్, ఇంత కసి, ఇదంతా డెవలప్ అవడానికి రీజన్స్ ఏంటి, మీరు ఏం అబ్జర్వ్ చేశారు, అండ్ మీరు ఏమైనా నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? మీరే చెప్పేశారు అన్నీ. సో ఆయన గురించి అన్నీ మీరే చెప్పారు. ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ఆ తక్కువ జర్నీలో ఆయన మనతో మాట్లాడిన కొత్త టైం స్పెండ్ చేసిన దాంట్లో మొండి, కసి, పట్టుదల ఇవి ఉన్నాయి కదా, ఇవి వెనకాల మీరు చెప్పినవేమీ ఆలోచించకుండా ఏం చేసినా ఏం జరిగినా
నేను సూపర్ స్టార్ అవ్వాలి, నేను అనుకున్న సినిమాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, అవి జనాలకు నచ్చాలి అని ఒక్క ఆలోచనే ఉంటుంది. కథ వినేటప్పుడు ఆయన మాటల్లో, ఆయన వేసుకునే బట్టల్లో ప్రతి క్షణం సినిమా ఆయన గ్యారంటీగా సూపర్ స్టార్ అవ్వాలని మాత్రం ఫైట్ చేస్తారు. అంత దారుణంగా అప్పుడే ఏ సినిమా, తమిళ్ సినిమా రాని, మలయాళం సినిమా రాని అన్ని సినిమాలు చూసి అతను ఇలా చేశాడు, ఇతను ఇలా చేశాడు, అంటే అంత కసి నేను ఎవరిని చూడలేదు. దానిలోంచి ఎంతో కొంత కసి పట్టుదల నేను కూడా నేర్చుకున్నానని నాకు అనిపించింది. వీటికి పేరు బ్రాండ్ అంటారు కదా, ఆయన బ్రాండ్ అని. ఈ కసికి, పట్టుదలకి ఏదైనా సాధించాలి అని నమ్మిన వ్యక్తులు ఉంటారు కదా, ఈ అన్నిటికి ఒకే ఒక వ్యక్తి, అంటే ఇలా చూపించాలని వ్యక్తి అల్లు అర్జున్ గారు. ఊరికనే ఎవరు కదండి ఐకాన్ స్టార్. మీరు మొన్న పుష్ప 2లో కూడా ఏమైనా రిలాక్స్ అయ్యారు ఆయన? అసలు ఆ ఫైట్ ఏంటి, ఆ యాక్షన్ ఎపిసోడ్లు ఏంటి, అసలు ఎలా చేశారు ఆయన? అండ్ ఆయన ఇమేజ్ కి ఆ చీర కట్టుకుని ఫైట్ అది ఎలా చేశారు ఆయన? అంటే ఆయన అప్పటి నుంచి ఆయన, అంటే మనం చూసిన ఫస్ట్ ఆర్యా కాన్ నుంచి ఈ రోజు వరకు అందరూ ఆయన అప్రిషియేట్ చేసే బెస్ట్ క్వాలిటీస్. ఆయన చేంజ్ అవ్వరు, ఆయన పట్టుదల, ఆయన శ్రమ, ఈ మూడిట్లకి ప్రతిరూపమైన నేను బన్నీ గారు. సో అలా ఆయన ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత నేను కథ తీసుకెళ్ళి ఒక బ్యానర్లో ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత ఆయన ఫోన్ చేసి మాట్లాడారు, కంగ్రాట్స్ చెప్పారు. సో అక్కడ నుంచి అదే ఫస్ట్ సినిమా గరం. నేను డైరెక్టర్గా స్క్రిప్ట్ అంతా ఓకే అయిపోయింది, లాక్ అయ్యింది. సరే అడ్వాన్స్ తీసుకున్నాను. ఫస్ట్ అడ్వాన్స్ తీసుకోగానే ఓకే, మనం సంపాదించిన ఫస్ట్ డబ్బుతో ఓ బండి కొనాలి, ఓకే, ఒక గొలుసు కొనాలి, ఒక ఉంగరం కొనాలి, మా అమ్మకి ఏదైనా కొనివ్వాలి. ఇలా జర్నీలో ఈ ఫస్ట్ నా జీవితంలో డబ్బు సంపాదించింది ఏదైనా ఫస్ట్ అడ్వాన్స్ తీసుకోవడం. సో దాంతో కొన్ని సెట్ చేసుకొని మా అమ్మకు ఒక మంచి రింగ్ కొనిచ్చి, నేను కొనుక్కొని బండి కొనుక్కొని మొదలు పెట్టాను. బన్నీ గారు సూపర్ రా, చేసేయి, ఏం పర్వాలేదు, నీ కాన్ఫిడెంట్గా నువ్వేమున్నావో చెయ్యి, కానీ బాగా చెయ్యి అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి నేను మళ్ళీ ఇటు జర్నీ మొదలు పెట్టాను. కట్ చేస్తే ఏదైతే బ్యానర్లో కథ చెప్పానో వాళ్ళు, నువ్వు డైరెక్టర్గా కాదు కథ ఇచ్చేయని చెప్పారు. కథ ఇచ్చేయమన్నారు. అక్కడ ట్విస్ట్ పడింది. ఎందుకంటే మేబీ పిల్లోలా ఉండొచ్చు, నమ్మలేకపోయి ఉండొచ్చు, ప్రొఫైల్ బలంగా లేదు కాబట్టి ఆ టైంలో ఆ హీరోకి కొంచెం పెద్ద డైరెక్టర్ ఉంటే బెటర్ అని వాళ్ళకు కూడా అనిపించవచ్చు. మళ్ళీ స్ట్రగ్లింగ్లో పడ్డా, కథ ఇచ్చేవాళ్ళ. సరే కథ ఇచ్చేద్దాము అని, సరే ఓకే సార్ నేను కథ ఇచ్చేస్తాను, కథ మాటలు క్రెడిట్ నాకు కావాలన్నారు. వాళ్ళు ఓకే అన్నారు. సరే అది స్టార్ట్ అయింది. ఒక 3 నెలలు 4 నెలల తర్వాత వాళ్ళకి ఇంకో పెద్ద డైరెక్టర్ వచ్చారు, ఈ కథ కూడా ఆపేశారు. చాలా డల్ అయిపోయి ఉంటారే. అంతే కదా బ్రో. అసలు మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టాలి. జీరో బ్యాక్ టు స్క్వేర్. అప్పుడు మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాల్సిన పరిస్థితి. ప్రయత్నాలు చేస్తున్నాం, అవ్వట్లేదు. మళ్ళీ ఓకే మనం ఒక స్టెప్ ఎక్కాము అనే లోపే మళ్ళీ అది అలా ఆగింది. అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టాం. మొదలు పెడితే అప్పుడు మదన్ గారు పెళ్ళైన కొత్తలో డైరెక్టర్, ఆ నలుగురు రైటర్, ఆయనతో ఒక ర్యాపో వచ్చిందనమాట. సో అక్కడ నుంచి ఆయనతో జర్నీ మొదలుపెట్టా. లైక్ గురువులాగా ఒక అద్భుతంగా. ఆయన దగ్గర రైటర్ కింద మళ్ళీ స్టార్ట్ చేశారు. గరం సినిమాకి ఆయనే డైరెక్టర్, నేను కథ మాటలు. ఓకే, ఆది గారు. ఓకే, సాయి కుమార్ అది హీరోగా చేశారు. సో మళ్ళీ అది అక్కడ నుంచి టర్న్ అయ్యి మళ్ళీ కథ మాటలు నేను ఇచ్చాను, మదన్ గారు డైరెక్ట్ చేశారు. అది అలా మొదలైంది ప్యారలల్గా. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ ఆ కథ అటు వెళ్ళిపోయిందిగా, మళ్ళీ కథ రాసుకోవాలి, మళ్ళీ డైరెక్షన్ స్టార్ట్ చేయాలి. అదే సీతమ్మ అందాలు రామచిత్రాలు, రాజ్ తరుణ్ గారిది. వావ్, చాలా అప్స్ అండ్ డౌన్స్. కథ వినడం, కథ ఓకే చేయడం, వద్దనడం, కథ ఇచ్చేయమని చెప్పడం, ప్రొడ్యూసర్లతోటి రకరకాల ఇష్యూస్. మళ్ళీ మీరు రైటర్గా మళ్ళీ నెమ్మదిగా సీతమ్మ అందాలు, రామచిత్రాలు, రాజ్ తరుణ్ గారి సినిమా. సో ఈ ప్రాసెస్లో జరిగింది ఏంటి, దీని గురించి చెప్పండి. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కథ రాసుకున్నాం. ఒక అది రైటింగ్ వర్కౌట్ అయింది, అది స్టార్ట్ అయ్యే పరిస్థితిలో మళ్ళీ డైరెక్ట్ చేయాలి. మళ్ళీ ఈ టైంలో కథ రాసుకున్న తర్వాత అంటే దాని బిఫోర్ నేను ఉయ్యాల జంపాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలి. యాక్చువల్లీ విరించి వరం గారితో కొంచెం జర్నీ జరిగింది. ఆ టైంలో నాకు రాజ్ తరుణ్ పరిచయం అయ్యాడు. రాజ్ తరుణ్ అప్పుడే కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. సో మా ఇద్దరి మధ్య ఒక ర్యాపో వచ్చింది. నేను కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వర్క్ చేయలేకపోయి బయటకు వచ్చాను. సో నేను ఈ టైంలో ఉండగా ప్రయత్నాల్లో ఉండగా ఉయ్యాల జంపాల సూపర్ హిట్ అయింది. సూపర్. అసలు విరించవరం గారు ఆ జర్నీ నాకు చాలా ఉపయోగపడింది. సో అది సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయ్యేసరికి ఇప్పుడు రాజ్ తరుణ్ టక్మన్ లైవ్ లైట్లోకి వచ్చాడు. ఒక యాక్టర్గా
సూపర్ హిట్ కొట్టాడు. ఈ టైంలో నేను ఒకసారి ఏదో క్యాజువల్ డిస్కషన్‌లో సినిమా బాగుందని కుమారి 21F వెంటనే మళ్ళీ లేదు. ఉయ్యాల జంపాల తర్వాత యాక్చువల్లీ సీతమ్మందాలు. ఓకే. అంటే చాలా జరుగుతాయని చెప్పడానికి మీకు. సో, నేను ఫోన్ చేశా. ఫోన్ చేస్తే సో, సూపర్ హిట్ తర్వాత కూడా అదే ముందు ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడాడు. సో, అక్కడి నుంచి మామని ఇలా కథ రాశాను డైరెక్షన్ ట్రయల్స్‌లో అంటే నేనే చేస్తాను కదా అన్నాడు. సో, ఆ మాట అనడం చాలా గ్రేట్ యాక్చువల్లీ. ఒక హిట్ వచ్చిన తర్వాత పక్కన ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవడం లేదంటే ముందు ఫ్రెండ్స్‌ని అవాయిడ్ చేయడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అది తెలిసిందే. బట్ మనోడు అలా లేకుండా అక్కడి నుంచి మళ్ళీ ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి ఒక కన్నడ ప్రొడ్యూసర్ వచ్చారు. సో, ఆ కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నారు ఆయన. సో, అక్కడికెళ్ళి ఇలా అనుకుని అక్కడ స్టార్ట్ చేద్దాం ఓకే అయింది. ఈ ఓకే అయ్యే క్రమంలో సినిమా చూపిస్తాం మామ స్టార్ట్ అయింది అది. రాస్తాను. బ్లాక్ బస్టర్ సినిమా. సో, స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ నాది ఓకే అయింది. అక్కడ సినిమా చూపిస్తాం మామ ఓకే అయింది. సో, సినిమా చూపిస్తాం మామ బెక్కం వేణుగోపాల్ గారు ప్రొడక్షన్ పెద్దది అది స్టార్ట్ చేసాం. అది స్టార్ట్ చేసి మామ కొంచెం నెమ్మదిగా చేసుకుందాం. ఓకే. సినిమా చూపిస్తాం మామ లాస్ట్‌లోకి వచ్చింది. ఇప్పుడు సుకుమార్ గారి బ్యానర్ నుంచి ఆఫర్ వచ్చింది. సో, ఒరేయ్ సుకుమార్ గారి బ్యానర్‌రా అంటే ఇంకా అంత ర్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మనం అర్జెంట్‌గా చేసేయవలసింది సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేల్ గారు. సో, ఇలాంటి సెటప్ మళ్ళీ రాదు. సో, మనం ముందు అది చేసేద్దాం. అక్కడికెళ్ళాం. ఇప్పుడు ఈ 2 రన్నింగ్‌లో ఉండగా బ్యాలెన్స్ ఉన్న డేట్లతో నేను సినిమా స్టార్ట్ చేశా. ఎక్కడ మొదలైంది ఆ సినిమా? ఫస్ట్ ఉయ్యాల జంపాల తర్వాత స్టార్ట్ అవ్వాల్సిన సినిమా. సో, మొదలైంది. ఈ సినిమా అలా జరుగుతోంది. ఈ 2 సినిమాలు అయిపోయి, ఈ 2 సినిమాలు సూపర్ హిట్ అయిపోయాయి. నిజం. సూపర్ హిట్ అయ్యేసరికి మనం ఏం చేసాం, రాస్తాను ఉయ్యాల జంపాల తర్వాత ఎలా ఉంటే ఇంతకన్నా ఎక్కువ కథ చెప్పకూడదో లేదా ఇంకోటో నార్మల్ హీరోగా అంటే మన లెక్కలు ఒకటి ఉంటాయి కదా కథ Calculations, రాసినప్పుడు dynamics, business అన్నీ అలా అలా మనం ఒక క్యాలిక్యులేట్తో కథ రాసాం. తీరా మసీద్ వచ్చేసరికి ఏమైందంటే ఈ 2 సూపర్ హిట్లు అయ్యి రాస్తాను అనే హీరో సూపర్ హీరో అయ్యాడు. లైక్ కొంచెం ఫేమ్లోకి వచ్చాడు, ఒక ఇమేజ్ ఏర్పడింది. దాని తర్వాత మన సినిమా రిలీజ్ అయింది. ఇది చాలా అంటే మీరు సింప్లిఫై చేశారు కానీ నేను ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను మీ ఎమోషనల్ జర్నీ 3-4 ఇయర్స్ ఆఫ్ టైం. నెక్స్ట్ అనువించి రాజా చేశారు కదా అన్నపూర్ణ ప్రొడక్షన్. హౌ ఈస్ వర్కింగ్ విత్ అన్నపూర్ణ స్టూడియోస్? ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో గేట్ బయట ఉండి లోపలికి వెళ్ళాలి అంటే ఎవడో ఒక లోపల నుంచి పిల్లాలి, లేదా సెక్యూరిటీ గార్డ్ తెలియకుండా లోపలికి దూరేయాలి. అదే సినిమాలో బ్రహ్మానందం పైకి ఎక్కి దిగుతాడు. మనం అలా వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి అన్నపూర్ణ స్టూడియోలో కచ్చప్లానికి వెళ్ళిన రోజు ఫస్ట్ టైం అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే అన్నపూర్ణ స్టూడియోలో అంటే కొంతమందికి అది ఈజీ అనిపించింది. నాకు పర్సనల్గా నేను తిరిగిన ఎమోషన్ అది. మీ జర్నీ కదా జర్నీలో నాకు ఇప్పుడు స్టూడియో చాలాసార్లు అక్కడికి వెళ్తే గేట్ బయట సెక్యూరిటీ వాళ్ళు ఆపేసిన కాడ నుంచి మనం లోపలికి వెళ్ళి కట్ చెప్పి సినిమా ఓకే అయింది అంటే ఆ ఫీలింగ్ ఎంత గొప్ప ఫీలింగ్ అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేము బ్రదర్. దట్స్ వాట్ సక్సెస్ ఇస్. సో వెళ్ళాము, కట్ చెప్పడం మొదలు పెట్టాం. సుప్రియ గారు కట్ చెప్పాలి. బాబోయ్, అక్కడ ఒకరిద్దరు ఉంటారు, కథలు విన్నారు. సుప్రియ గారు సేమ్ నేను అలాగే భయపడ్డాను. బాబోయ్ అని అనుకున్నాను అందరూ. అంటే ఆవిడ అంటే కొంచెం ఏదన్నా మొహం మీద మాట్లాడతారు, ఓపెన్గా ఉంటారు, మేనేజ్ చేయడాలు అలాంటివి ఉండవు ఆవిడ దగ్గర. ఏదన్నా హానెస్టీ ఓపెన్ అంతే. అలాంటి సుప్రియ గారు క్లియర్గా. సో మనం కథ చెప్పడానికి వెళ్ళాం. సుప్రియ గారు కూడా మ్యాక్సిమం ఇంగ్లీష్ మాడుతూ ఉంటారు. ఆ టైంలో మేడం మనకి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లోనే ఇంకా కథ చెప్పలేను, తెలుగులో మాట్లాడదాం. తెలుగు మాకు బాగా వచ్చాయి, నువ్వు తెలుగులోనే చెప్పన్నారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఆవిడ తెలుగు అద్భుతంగా మాడతారు. తెలుగు నేను అనుకున్నాను సేమ్ ఇంగ్లీష్లో మాడతారేమో, వీళ్ళకి తెలుగు రాదేమో అనుకున్నా. బట్ అక్కడ నుంచి కథ నచ్చడం, అక్కడ నుంచి ఒక జర్నీ స్టార్ట్ అయింది. ఫైనల్లీ అనుభవించే రాజా, సీతమ్మందాలు, రామయ్య చిత్రాలు, అట్ ద సేమ్ టైమ్ గరం, డైరెక్టర్ అండ్ రైటర్, 2 సినిమాలు ఒకే టైం లైన్లో రిలీజ్ అయినట్టు నాకు గుర్తు. ఎలా బ్యాలెన్స్ చేశారండి బాబు? అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మీకు లైఫ్ ఇచ్చేది, ఇంకొకటి ఒప్పుకున్న ప్రాజెక్ట్, అండ్ అది మీకు ఆయనతో మదన్ గారితో జర్నీ. హౌ డిడ్ యూ బ్యాలెన్స్డ్? ఇమ్మీడియట్లీ 2 పెద్ద అవకాశాలు. ఒక సినిమా కథ మాట్లాడిస్తున్నాను, ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. ఇది చాలామందికి తట్టుకోలేని తనం, కొంతమందికి చాలామంది హ్యాపీగా ఫీల్ అయిన ఫ్రెండ్స్ అలా ఉన్నారు. ఇలాంటి టైంలో నాకు చాలా ప్రెజర్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ కథ ఏదైనా మారుతుందంటే తట్టుకోలేకపోయాను. అలానే నాది ఏదైనా లేట్ అవుతుందంటే అదొక పెయిన్. సో ఈ 2 జరుగుతున్నాయి. ఫైనల్గా అన్నీ ఫినిష్ అయ్యాయి. 2 ఒకే వీక్లో రిలీజ్ అయ్యాయి. ఒకే వీక్లో రిలీజ్ అయ్యాయి. ఈ 2 మా ఊళ్ళో, మా నర్సీపట్నంలో 2 పక్క థియేటర్లో ఒకే రోజు రిలీజ్ అయితే, అంటే 1 వీక్ గ్యాప్లో అనుకుంటా, ఒకే పక్క థియేటర్లో 2 సినిమాలు ఆడుతూ ఉంటే మనం వచ్చిన పని దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఏదైతే ఇన్ని రోజులు బాధపడ్డారో అమ్మ నాన్న,
ఓ ఫీలింగ్ ఉంటుంది కదా, అందరూ మీ కొడుకు ఏం చేయట్లేదు, ఎందుకు వెళ్ళాడు ఇండస్ట్రీకి, మీ మేము డాడీ చెప్ కాలర్ ఆ, ఎత్తుకొని తిరిగి ఉంటారు. మా వాడు లింగి ఎగ్గొట్టి పంచి కట్టుకొని థియేటర్ ముందు కూర్చొని, అబ్బాయి అది మా వాడు చేసాడు అబ్బాయి, అది రెండు మనమే. మనమే, ఇది మా వాడు రాసాడంటే ఇది మా వాడు తీసాడంట. సూపర్ సూపర్. సో మా అమ్మ అలా కూర్చొని అలా చూస్తూ ఉండి, ఆవిడ ఇంక ఎమోషనల్గా ఉంటారు కదా మదర్ అనేసరికి. ఎందుకంటే చాలా పెయిన్, మనం ఎంత పెయిన్ అనుభవించామో అంతకన్నా ఎక్కువ వాళ్ళు అనుభవించారు అక్కడ. జడ్జిమెంటల్ సిచ్యువేషన్స్ ఎందుకంటే ఏం చేస్తున్నారు పక్కడు కొడుకు ఎవడో ఉంటాడు, వాడు చదువుకుంటాడు, ఆడికొక్కడికి ఊళ్ళో చదువు వచ్చి ఉంటుంది, ఆడు ఒకడే ఏదో ఊరెళ్ళి ఉద్యోగం చేసుకుంటే నెలకు 10,000 సంపాదిస్తాడు. ఆడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఊళ్ళో కుర్రోళ్ళందరూ ఎదలుగా జడ్జ్ చేస్తారు, అది ప్రాబ్లం. చాలా పెయిన్ఫుల్ అండి. ఇన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఇన్ని రకాలుగా ప్రయత్నించారు. ఊర్లో ఇంకా ఏమైపు ఉందంటే ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యారు బ్రో. అప్పుడులా అయితే అసలు ప్రతి వాళ్ళు ఎవడైతే, అంటే నేను చదువు అందరికి వచ్చేస్తే ఎలా కుదురుద్ది, ఎవరికో ఒకడికి వస్తూ ఉంటుంది, మిగతా వాళ్ళు జాగ్రత్త అప్డేట్ అయ్యి నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఆయన చూపించి వీళ్ళందరినీ టార్చర్ చేసి వీడికి నచ్చిన పని చేయనివ్వకుండా తెలివితేటలకి సంబంధం లేదనే విషయం అందరూ గుర్తించాలి ఇక్కడ. 100% బ్రదర్. అది మనమేంటి చిన్నప్పటి నుంచి అందరూ చెప్తానే ఉన్నారు కదా, అది అన్ని సంబంధం లేదు కదా. ఉద్యోగం ఏమొచ్చింది, నెక్స్ట్ పిల్లలు ఎవరు వస్తారో, కట్నం ఎంత ఇస్తుంది, ఈ సెటప్లోనే ఉంటారు కదా అందరూ, లూప్. సో ఆ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో మా అమ్మ నాన్న ఓకే, మా వాడు మొండిగా ఉన్నా సరే ఏమన్నా చేయగలడు, ఏదన్నా చేస్తాడు అని నమ్మారు. సో వాళ్ళు నమ్మడం కన్నా నాకు ఇంకా ప్రపంచం నమ్మబడి నాకు సంబంధం లేదు, వాళ్ళు నమ్మారు కదా, ఇంకా ఆ రోజు నుంచి నేనే హ్యాపీ. సినిమా యుద్ధం కన్నా ఈ యుద్ధం చాలా ఇంపార్టెంట్. సో సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు రిలీజ్ అయింది, మొత్తానికి ప్రాజెక్ట్ నానా కష్టాలు పడి ఎక్కిచ్చారు. రాజ్ తరుణ్ గారు అంత హిట్లు సినిమా అనుకున్నంత ఆడలే. నెక్స్ట్ అన్నపూర్ణ అనుభవించి రాజాకి ఈ సినిమాకి మళ్ళీ గ్యాప్ వచ్చింది. మొత్తం ఒకసారి కుదేలైపోయి ఉంటారు మీరు. ఎంత స్ట్రగుల్, తిరిగి 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 సినిమా ఆడకపోతే ఇండస్ట్రీ క్షమించదు. ఇన్ని సంవత్సరాలు బిల్డ్ చేసిన కాంటాక్ట్స్ అన్ని కూడా షట్ డౌన్ అయిపోతాయి. మళ్ళీ మీరు బ్యాక్ టు స్క్వేర్. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే సినిమా అనుకున్న రేంజ్ రాలేదో నిజంగానే అప్పుడే నేను ఫస్ట్ టైం మందు తాగాను, అప్పుడే నేను ఫస్ట్ టైం సిగరెట్ తాగాను. ఆ పెయిన్ ఎంత ఉంటుందంటే ఇంకా అది ఆ టైము అలానే మన అమ్మకి నాన్నకి చెప్పలేము. ఆ పెయిన్ ఎవరికి చెప్పలేము బ్రదర్. ఓన్లీ అంతో ఎంతో మన ఫ్రెండ్స్ ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మాత్రమే మనం పెయిన్ చెప్పుకోగలం. వాళ్ళే మన భుజం తట్టి ముందు తీసుకెళ్తారు యాక్చువల్లీ. అలాంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. అస్సలు ఇవన్నీ చాలా కామన్ ఇండస్ట్రీలో. ఒక సినిమా, అన్ని సినిమాలు అందరూ హిట్లు తీయలేరు, ఫ్లాప్ అవుతుంది, బాగానే ఉంటుంది, యావరేజ్ ఉంటుంది, ఓకే నెక్స్ట్ మళ్ళీ పడ్డాక మళ్ళీ లెగాల్సిందే, ఇంక వేరే దారి లేదు ఇక్కడ అని నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నేను నమ్మిన వాళ్ళు, మధ్యలో వచ్చిన మధ్యలో వెళ్ళిపోయారు. సినిమా రన్నింగ్లో ఉండగా వచ్చిన వాళ్ళు సినిమా సరిగ్గా ఆడలేదు ఓకే అలాగే వెళ్ళిపోతారు. వాళ్ళతో మనం పెద్ద బాధపడాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన పని లేదు. సో ఆ టైం అయితే మాత్రం చాలా క్రిటికల్ పొజిషన్ అది. అంటే లైక్ దానిలో నేను బాధపడింది ఏంటంటే, మనం ఏదైతే బలంగా నమ్మి రాస్తామో అది అవతలవాడికి రిఫ్లెక్ట్ అవ్వదు, వాడు ఇంకోలా చూస్తాడు మన సినిమాని. మేజర్గా లైక్ రివ్యూస్ చాలా బాధ పెట్టిన విషయం ఏంటంటే, అంటే రివ్యూస్ సినిమా బాగాలేదు బాగుంది చెప్పడం ప్రాబ్లం కాదు, ఓ డైరెక్టర్ని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. అది చాలా పెయిన్ అనిపిస్తుంది అన్నమాట. అంటే అది పర్సనల్గా టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అది మానసికంగా అంటే ఇది ఎందుకు చేసి పర్సనల్ టార్గెట్ డైరెక్ట్ అటాకింగ్. సినిమా మీద నువ్వు ఎన్నన్నా చెప్పు, ఎన్నన్నా మాట్లాడు, లేదా ఈ సీన్ బాగోలేదు, ఈ డైలాగ్ బాగోలేదు, ఇలా చెప్పు. పర్సనల్ టార్గెట్ చేయడం వల్ల ఆ మనిషి ఇన్ని రోజుల కష్టం, కాన్ఫిడెన్స్ అన్నీ చంపేస్తున్నారు. వీళ్ళు చంపేయడం పాటుతో పాటు పక్కన పెడితే ఇది ఫాలో అయిన ప్రొడ్యూసర్స్ ఇంకొకరు ఉంటారు చూడండి, అది నమ్మిన వాళ్ళు హీరోలు కానీ వాళ్ళు ఎవరు రేపు పొద్దున్న కథ వినడానికి కూడా ఇష్టపడలేదు. అంటే వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వీడి జీవితంలో నెక్స్ట్ ఎదుగుదలకు కూడా చంపేస్తుంది అంటున్నాను నేను. నువ్వు సినిమాని ఎన్నన్నా విమర్శలు చేయి, వాడికి సినిమా కథ రాయడం రాలేదు, లేదా సీన్ రాయడం రాలేదు, తీయడం రాలేదు ఇంతవరకు, కానీ పర్సనల్ అటాక్ ఇంక ఇలాంటి సినిమాలు అది చాలా బాధ అనిపించింది. అది నాకు పడింది అనమాట. కొన్ని పడ్డాయి. ఎందుకంటే అప్పటికి రాస్తారన్ను నా పరిస్థితులన్నీ ఎవరికి తెలియదు, అవసరం లేదు యాక్చువల్లీ, వాళ్ళు కూడా అవసరం లేదు, అదేమి నేను పెద్ద ఫీల్ అవ్వలేదు. పర్సనల్ అటాక్ని మాత్రం చాలా బాధపడ్డాను యాక్చువల్లీ. సరే ఓకే, ఇలాంటి టైంలో మళ్ళీ కథ రాయాలి, ఎక్కడి నుంచి వచ్చాం, చేసాం కదా మళ్ళీ చేద్దాం, కొత్త ఏం కాదు, అంతే ఏం కాదు, ఓకే మళ్ళీ ఫైట్ చేయాలి, చేద్దాం మొదలుపెట్టాం. అప్పుడు మన వెనకాల ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, నాకు ఆ టైంలో బలంగా నిలబడిన వ్యక్తి శ్రీకాంత్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు. అప్పటికిప్పటికి 2007 ఇద్దరం అసిస్టెంట్గా పనిచేసాం. ఆడు వశిష్ట జర్నీ అప్పుడు ఫ్రెండ్స్ అనమాట. అప్పుడు వాళ్ళ జర్నీ అంటే వశిష్ట జర్నీ పీక్స్ ఉంటుంది. సో అది చెప్పారు, రే
ఇలాంటివన్నీ పట్టించుకోకూడదా అని ఎత్తుకెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళ ఇంటికి. ఇంకా వాళ్ళ ఇంట్లో తినడం, అడాప్ట్ చేయడం, పొద్దున్న లేస్తే ఆ ఇంట్లోనే. వాళ్ళ నాన్నగారు ఉంటారు, నలుగురికి పెట్టే మనిషి. ఓ. చెయ్యి అలా అన్నం అంటే ఇంక వెళ్తే ఇంక అలా అన్ని కూరలు అలా ఉంటాయన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక జర్నీ మొదలైంది. శ్రీకాంత్, వశిష్ఠ మళ్ళీ మొదలెట్టాం ఫ్రెండ్స్ అందరూ. ఓకే, మళ్ళీ కథ రాసాం. మళ్ళీ నేను కథ రాసుకోవడం. వశిష్ఠ ఎవరికి పరిచయం ఉంది, శ్రీకాంత్ ఎవరు అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు ఎవరి కథ చెప్పాలి, మళ్ళీ మొదలు పెట్టేసాం. సో మళ్ళీ ఓకే, బాధ దాన్ని మర్చిపోయి అక్కడ నుంచి కొత్త జర్నీ మొదలుపెట్టాను. సో అక్కడ నుంచి మళ్ళీ మొదలయ్యి ఓ పెద్ద హీరో కథ చెప్పాను. అదే అనిపించరాదు. ఓ సూపర్, అదిరిపోయింది. ఆ హీరో ఓకే అదిరిపోయింది, చేసేస్తున్నాం. మళ్ళీ 3 లక్షలు అడ్వాన్స్. ఓకే, మళ్ళీ జీవితంలో వెలుగొచ్చింది. మళ్ళీ అంతే కదా. అవునవును. సో ఓకే చేసేద్దాం అనుకున్నాం. ఓ జర్నీ 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 ఆ హీరోకి సూపర్ హిట్ వచ్చింది, సూపర్. మళ్ళీ జర్నీ ఇప్పుడు లైక్ ఆయన పరిస్థితులు ఆయన వల్ల మళ్ళీ కథ అడిగారు. అబ్బా. ఈసారి కథ ఇవ్వకూడదు, తాడో పేడో తేల్చుకుందాం మనమే మొండిగా అని చెప్పి మళ్ళీ జర్నీ అక్కడ నుంచి వచ్చి మళ్ళీ మొదలుపెట్టా. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో సుప్రియ గారు. నాగాని ఒక ఫ్రెండ్ వల్ల నేను లోపలికి ఎంటర్ ఓకే. అయ్యి అక్కడ నుంచి సుప్రియ గారి జర్నీ మొదలైంది. సుప్రియ గారు లైక్ నాకు ఒక సొంత సిస్టర్ లాగా. నేను చాలా సుప్రియ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ అన్నీ. ఎందుకంటే ఆవిడతో ట్రావెలింగ్ నుంచి నాకు చాలా జర్నీ, నా ఆలోచన విధానం చాలా వరకు చేంజ్ చేసిన వ్యక్తి నాకు సుప్రియ గారు అన్నమాట. సుప్రియ గారు ఇస్ అ ఐరన్ ఉమెన్, Yeah. దానిలో డౌట్ లేదు. Yeah, టాలెంటెడ్, చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్. Mm. సో అనుభవించి రాజా Mm. అండ్ ముందు సినిమా సీతమ్మ అందాలు రామచిత్ర రెండు రాజ్ తరుణ్ గారితోనే చేశారు. Mm. రాజ్ తరుణ్ గారితోనే ఎందుకు చేశారు, కారణం ఏంటి? అంటే ఓపెన్గా చెప్పాలంటే సెకండ్ సినిమా టైంకి రకరకాల అనుభవించరాజు టైంకి హీరోలు వేరే హీరోలు అనుకొని అన్నీ మెటీరియలైజ్ అవ్వలేదు. ఫైనల్లీ ఎప్పుడైనా సరే అంటే నన్ను నాకన్నా ఎక్కువ నమ్మిన మనిషి రాస్తాను యాక్చువల్లీ. సో మామ నేను ఇలా జరిగిందనా, మామ నువ్వు అద్భుతమైన రైటర్, బాగా రాస్తావు, ఓకే ఒక్కొక్క సినిమా ఇలా జరుగుద్ది, మళ్ళీ నమ్మాడు, మళ్ళీ సినిమా చేసాం. సూపర్. ప్రతి స్టేజ్లోనూ మీకు ఫ్రెండ్స్ చాలా పుష్ అండ్ బ్యాక్ బోన్స్ అయ్యారు. లైక్ అసలు వశిష్ఠ గారైనా అండ్ రాజ్ తరుణ్ గారైనా, శ్రీకాంత్ అన్న ఫ్రెండ్ శ్రీకాంత్ గారైనా. డైరెక్టర్గా 2 సినిమాలు కంప్లీట్ చేసేసారు. మళ్ళీ రైటర్గా టర్న్ అయ్యారు. గోపిచంద్ మల్లేన్ గారితో క్రాక్, మాస్ మహారాజా రవితేజ గారి ప్రాజెక్ట్. ఈ బ్యాక్ జర్నీ ఏంటి, గోపిచంద్ గారితో అసోసియేషన్, ఇదంతా ఒక్కసారి చెప్తారా? అంటే లైక్ ఇప్పుడు గోపి గారితో జర్నీ ఎలా మొదలైందంటే సీతమ్మందాల తర్వాత అన్నపూర్ణలో ఏదైతే సినిమా ప్రయత్నాలు చేస్తున్నావు ఆ టైంలో పీక్ ప్రాబ్లమ్స్లో ఉన్న టైం నాది. ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అంటే లైక్ ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఇంకొక దగ్గర అవ్వచ్చు, ఏదన్నా లైక్ సినిమా సరిగ్గా ఆడకపోతే వచ్చే ఇండస్ట్రీలో అవన్నీ ఫేస్ చేస్తున్న టైం. ఎవరైనా కథ వినకపోవడం, రకరకాలవన్నీ ఉంటాయిగా. అంటే సక్సెస్ ఉన్నవాడికి ఎలా ఉంటుంది, సక్సెస్ లేని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అందరికీ తెలిసింది. సో ఆ చిన్న స్ట్రగ్లింగ్లో ఉన్నాను, పెద్ద స్ట్రగ్లింగ్ అది. ఆ స్ట్రగ్లింగ్లో ఉన్న టైంలో ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లంగా ఉన్నాను. అలా అని ఎవరిని డబ్బులు అడగలేము. ఫ్రెండ్స్ ఎప్పుడు అడిగినా ఇస్తున్నారు. అమెరికాలో ఫ్రెండు, యూకేలో ఫ్రెండు, ఎంత కావాలో అంత హెల్ప్ చేస్తూ ఉన్నారు. కానీ బట్ ప్రతిదానికి మనం చెయ్యి చాపలేము. అలాంటి టైంలో ఉన్నప్పుడు క్రాక్ సినిమా అంటే ఇంకా ఎలా అంటే ఇప్పుడు కింద స్థాయిలో ఉన్నప్పుడు లేదా అసిస్టెంట్గా ఉన్నప్పుడు బతకడం ప్రాబ్లం లేదు, ఎక్కడో రూమ్లోకి వెళ్ళి ఏదో ఒకటి ఉంటాం. ఇప్పుడు మనం కార్డు వేసుకున్నాం మీదనే, ప్రొఫైల్ డైరెక్టర్ రైటర్ అని కార్డు వేసుకున్నాం. ఇప్పుడు నా కష్టం బ్రదర్, అయ్యయ్యో ఇలాంటి టైంలో వచ్చిన ఒక గొప్ప అవకాశం ఏదైనా ఉందంటే మల్లేన్ గోపి గారితో జర్నీ. ఫస్ట్ డే రైటర్ కావాలి టీం అని అంటే వేరే నా ఫ్రెండ్ శ్రీకాంత్ ఉంటే వెళ్ళిన తర్వాత ఒక అరగంట సేపు మాట్లాడాం. ఆయనకి నేను నచ్చిన తర్వాత అంటే ఈఎంఐలు కట్టాలి, కారు సెటప్, ఇలాంటి టైంలో ఉండగా ఓకే సీను రేపు నుంచి వచ్చే అన్నాడు. ఓకే వచ్చే అన్నారు. సరే వెళ్ళిపోదాంలే, ఇంకేముంది పని చేద్దాం. ఇది పని చేస్తూనే అనుభవించరాజు ప్యారలల్గా వర్క్ చేయాలి, ఇది డైరెక్షన్ చేయాలి, ఇక్కడ డిస్కషన్కి రావాలి. సో ఇది అనుకున్నది. వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ 2-3 రోజుల్లో కారు ఈఎంఐ కట్టాలి ఎలా అనుకున్న టైంలో సీను ఒకసారి వెళ్ళా లోపలికి అన్నాడు. సరే లోపలికి వెళ్ళగానే కూర్చున్నాడు. సరే ఏంటి సరే ఒక నిమిషం అని చెప్పి బ్యాగ్ ఓపెన్ చేసి 3 లక్షలు తీసి ఇలా పెట్టాడండి. ఎంత అంటే 3 లక్షలు తర్వాత కౌంట్ చేశాను, ఎంత ఏంటి అనలేదు, కళ్ళ నీళ్ళు వచ్చి నేను ఆయన ముందు పెట్టలేకపోయాను. అలా తీసి అలా క్యాష్ అలా పెట్టారు. ఏంటి సార్ తీసుకో సీను అడ్వాన్స్ అన్నారు. అవి తీసుకొని అలా టప నడుచుకుంటూ వెళ్ళిపోయాను. కారులో అలా తీసి లెక్కిస్తే 3 లక్షలు. ఆ రోజు ఆయన డబ్బులు ఇవ్వకపోయింటే నాకు నిజంగా చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో ఉండేవాడిని.
మీ కంట్లో నీళ్ళు అసలు కనిపిస్తున్నాయి అది అది లైఫ్లో పీక్స్ అనమాట. ఆ రోజు నుంచి 3 సినిమాలు అంటే ఎంత పెద్ద జర్నీ చెప్పండి. మామూలు జర్నీ కాదు. అంటే ఒక మనిషి మనం నమ్మి పక్కన పెట్టుకుని అంత ప్రేమించడం ఉంటుంది చూసారా. 3 సినిమాల జర్నీ అంటే లైక్ 4 ఏళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సొంత బ్రదర్‌లాగా చూసుకున్నాడు. అలానే నేను కూడా అంతే. మనం ఒక దగ్గర పని చేసినప్పుడు ఆయనకి ఎంత హానెస్టీగా ఉండాలో అంతే హానెస్టీగా నేనున్నాను. అంతకన్నా గొప్పగా ఆయన ట్రీట్ చేశారు మమ్మల్ని. మా టీమ్ అద్భుతమైన టీమ్. శ్రీకాంత్, నేను, వివేక్ ఈ 3 సినిమాల నుంచి ఒకే టీమ్ పనిచేస్తున్నాం ఆయనతో. క్రాక్, వీరసింహారెడ్డి, జాట్. సో, అక్కడి నుంచి ఆయన నుంచి తను నా సినిమా 'అనుభవించు రాజా' అయిపోయింది. 'అనుభవించు రాజా' నాకు ఏం కావాల్సిన చేస్తానే వచ్చారు ఆయన ఈ రోజు వరకు. సో, అక్కడి నుంచి 'అనుభవించు రాజా' అయిపోయింది. సో, అది నాకు ప్రొడ్యూసర్‌గా అంతా హ్యాపీ. ఫస్ట్ సినిమాకి కూడా ప్రొడ్యూసర్ ఫుల్ హ్యాపీ. ఫైనాన్షియల్‌గా చాలా ఎక్కువ లాభాలు చూసారు ఫస్ట్ సినిమాకి. సెకండ్ సినిమాకి సుప్రియ గారు కూడా ఫుల్ హ్యాపీ. ఈ టైంలో ఉండగా నాకు ఇంకో సినిమా ఆఫర్ వచ్చింది. అటు వెళ్ళిపోయాను నేను. 'అనుభవించు రాజా' తర్వాత కొంచెం పాజిటివ్ అయింది, కొంచెం నెగిటివ్ అయింది. బట్ ఇంక నేను వీటి గురించి పట్టించుకోలే. మన పని మనం చెయ్యాలి. అది బలంగా చెయ్యాలి. అంతే అని ఫిక్స్ అయ్యాను. ఈలోపు రైటింగ్‌లో బిజీగా ఉన్నాను. తను మళ్ళీ కట్ చేసుకోవడం. సో, ఇక్కడ నుంచి గోపి గారితో అద్భుతమైన జర్నీ స్టార్ట్ అయిపోయింది. లైక్ మై బ్రదర్, నా పెద్దన్న. ఐ కెన్ సీ యువర్ ఎమోషన్స్ అండి. చాలా అంటే ఇంక చెప్పలేను. ఇంకా చాలా ఉన్నాయి ఆయనతో ఒక జర్నీ. సూపర్. కమర్షియల్ సినిమా అంటేనే మాస్. మాస్ అంటే నో మోర్ డెఫినేషన్ మాస్ మహారాజా రవితేజ గారు. ఆయనతో క్రాక్ సినిమా పనిచేశారు. ఆయన ఇమేజ్ని లేకపోతే ఆయన యాక్టింగ్ ఎబిలిటీ, ఆయన టైమింగ్ని చూసి స్పెసిఫిక్గా మీరు ఏమైనా రైటింగ్లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది? అంటే గోపి గారు మేము రాయడం కన్నా గోపి గారు ఆల్రెడీ డాన్స్ ఇన్ బల్బ్ సూపర్ హిట్లు కొట్టున్నారు. సో, గోపి గారికి తెలిసినంతగా మాకు కూడా తెలియదు రవితేజ గారు మాస్ ఏంటి, ఆయన టైమింగ్ ఏంటని. సో, బేసిక్గా క్రాక్లో ఆయన చాలా ఎక్కువ, అంటే ఆయనతో ర్యాప్ అప్ వల్ల ఆయనే సగం ఎనర్జీని క్రియేట్ చేశారు. మేమందరం ఆయనతో పాటు టీమ్గా పనిచేసాం. సో, అక్కడక్కడ ఇన్పుట్స్ అలా జర్నీ తప్ప పర్టికులర్గా నేనే రాశాను ఎలాంటిది ఏమి ఉండదు. టీంలో అందరూ వర్క్ చేస్తాం. బట్ ఫైనల్లీ డైరెక్టర్ గారికి ఏదైతే ఉంటుందో అదే మాత్రం వస్తుంది. బట్ రవితేజ గారికి నేను ఒకసారి కథ నేరేట్ చేశాను అనమాట. అది బెస్ట్ ఎక్స్పీరియన్స్. అబ్బాయి బాగా చెప్పావు అబ్బాయి, అంతా బాగుంది, ఏం పర్లేదు, గట్టిగా చేయి, మనకు సెట్ అవ్వదు అంతే. ఇది మనకు సెట్ అవ్వదు, ఏం పర్లేదు, కథ అదిరిపోయింది, ప్రయత్నాలు చేయి, నెక్స్ట్ ఏదన్నా మంచి కథ ఉంటే మళ్ళీ వచ్చాయి అంతే. సెట్లో ఉన్నప్పుడు అదే క్రాక్ టైంలో కొంచెం ఎక్కువ స్పెండ్ చేసే టైం వచ్చింది. అంటే ప్రతి మాట నాకు ఆయనలో నచ్చింది ఏంటంటే, అది మాట్లాడినప్పుడు హిట్ ఫ్లాపు అప్పుడే ఒక సినిమా ఏదో జరిగింది ఆయన సినిమా, ఏదో అప్పుడే వెళ్ళాం, సెట్కి వెళ్ళాం, కూర్చున్నాం, అబ్బాయి మన పని మనం ఘనంగా చేసాం, అయిపోయింది ఇక్కడతో, నెక్స్ట్ ఏంటి, అయిపోయింది, దాని గురించి ఆలోచించకూడదు మనం. నేను ఇంత సినిమాలో డైలాగ్స్ అంతే, సినిమా అంతే, కరెక్టే. మనిషి ఎంత పాజిటివ్ ఉంటారంటే, అయిపోయిన దాని గురించి అది సక్సెస్ అవను ఫెయిల్యూర్ అవను దాని గురించి బాధపడ్డం ఆనందపడ్డం ఆయనలో చూడలేం. ఇది అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, ఓకే ఇది కాదా ఇంకో ప్రయత్నం ఏంటి, అలాంటి ఒక ఎనర్జీ. రెడ్ బుల్ రవితేజ గారు ఆయన యాక్చువల్లీ. ఆయన ఎనర్జీ రెడ్ బుల్, ఆయన ఎప్పుడు రెడ్ బుల్ తాగినట్టు ఉంటారు. ఏదైనా సరే ఇలా అంతే. దాని గురించి ఆలోచించడాలు, డెసిషన్లు తీసుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు ఆయన దగ్గర. ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్. కథ అంతా అదిరిపోయింది అబ్బాయి, నవ్వారు. ఆయన నవ్వి కథ అంతా చెప్పగానే ఓకే చేసేస్తారేమో అనుకున్నాను నేను. కథ అంతా బాగుంది, మనకు సెట్ అవుతుంది అబ్బాయి అన్నారు. ఓకే సార్ పర్లేదు సార్ అన్నాను. అంత ఆనెస్ట్గా చెప్పడం కూడా సింపుల్గా మీరు ఫీల్ అవ్వకుండా కాదు బ్రో. ఆయన ఎవరో నేను కథ చెప్పాను, ఆయన లైఫ్లోనే అలా ఉండరు. ఇంక నేను బయట నుంచి వచ్చి నా దగ్గర ఎందుకుంటారు ఆయన. సో నాకేం అర్థమైంది, తర్వాత నాకు కూడా అర్థమైంది ఏంటంటే, నా హ్యాపీనెస్ ఎక్కడుందో అది వెతుక్కుంటూ వెళ్ళాలి. బాధపడిన దాని గురించి, అయిపోయిన దాని గురించి ఫీల్ అవ్వకూడదు. నెక్స్ట్ ఏంటి, నేను అక్కడ నుంచి అది ఫాలో అవడం మొదలుపెట్టాను. మాస్ మహారాజ్. ఎస్. కమింగ్ టు వీరసింహారెడ్డి, జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. నందమూరి బాలకృష్ణ గారితో ప్రాజెక్ట్ చేయడం అంటే చాలా అదృష్టం ఉండాలంటారు. అవును. ఆయన కన్విన్స్ చేయడం, ఆయనతో ప్రాజెక్ట్ అదొక చాలా రకరకాలుగా చెప్తారు. ఆయన కోపం ఎక్కువ, ఇది అదే అని. సో గోపిచంద్ మల్లేని ఆయన ప్రాజెక్టు, ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, సంక్రాంతి రిలీజు, పెద్ద సినిమాలు ఉన్నాయి. సో బాలయ్య గారితో అసోసియేషన్ ఎలా ఉంది? ఆయన చాలా చిన్నపిల్లాడు మనస్తత్వం అంటారు, ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్ అంటారు. ఆయన ఎనర్జీ తోటి మీ వర్క్ చూసుకుంటుండే మీకు ఆన్ స్క్రీన్ ఎలా అనిపించింది? అంటే మాకన్నా కూడా డైరెక్టర్ గారు పెద్ద ఫ్యాన్ బాలకృష్ణ గారికి. గోపి గారు ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, ఆయన చాలా షోలో కూడా చెప్పుంటారు, థియేటర్లోకి వెళ్ళి దెబ్బలు తిని జైల్లోకి వెళ్ళి, అంత పెద్ద ఫ్యాన్. సో ప్రతి క్షణం ఆయన బాలకృష్ణ గారిని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా అని ఆయన తాపత్రయమే ఎక్కువ ఉండేది.
నేనే షాక్ అయ్యేవాడిని. ఏంటి ఇంత ఇంత అభిమానం ఉంటదా? అంత ఉంటదా అని అనిపిస్తది. అంత పెద్ద ఫ్యాన్ అనమాట బాలకృష్ణకి. సో, 'వీరసింహారెడ్డి' పనిచేసినప్పుడు 1, 2 సార్లు కలిసాను బాలకృష్ణ గారిని. హ్మ్. హ్మ్. సో, ఆయనతో ఫీలింగ్ ఏంటంటే ఇలా రైటర్ అని రైటరు రండి. చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా రండి హ్మ్. అని చెప్పేసి భుజం మీద చేసి ఫోటో దిగి ఆహ్, అందరిని రైటర్లందరిని అప్రిషియేట్ చేశారు ఒకసారి అనమాట అండి. అదొక మీటింగ్ అయింది. షూట్‌కెళ్ళినప్పుడు ఒకసారి కలిసా. అంతే. మెమరబుల్ మూమెంట్స్. సో, సూపర్బ్ అసలు. కమింగ్ టు మెగాస్టార్ గారి మాగ్నమ్ ఓపస్ 'విశ్వంబర' సినిమాకి మీరు రాశారు. హ్మ్. యాస్ ఎ ఫ్యాన్ బాయ్ హ్మ్. ఆయన సినిమా పాటలు వింటూ, ఆయన సినిమాలు చూస్తూ, ఆయన సినిమాకి డాన్సులు చేస్తూ, హ్మ్. అలాంటి మీరు ఆయన సినిమాకి రైట్ చేసే ఆపర్చునిటీ వస్తే హ్మ్. ఎలా ఫీల్ అయ్యారు? హ్మ్. 2 ఆయనతో అసోసియేషన్ ఎలా ఉంది? అంటే ఇంకది ఆ రోజు ఫస్ట్ మా ఫ్రెండ్ వశిష్ఠ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు అనగానే ఇంకా అదే చాలా పెద్ద ఇంకంటే లైక్ ఒక పెద్ద మూమెంట్ అది. మామ నువ్వు చిరంజీవి గారి సినిమా డైరెక్ట్ చేస్తున్నావా? లైక్ అంటే చిరంజీవి గారు మన సినిమా నీ స్క్రిప్ట్ ఓకే చేసి ఫైనల్ చేశారు అనేది చూసారు. అదే పెద్ద అదృష్టంలా ఫీల్ అయ్యాను నేను. అంటే లైక్ కలవడానికి ఛాన్స్ ఉంటదేమో. ఆయన్ని కలవచ్చు, చూడొచ్చు ఒక ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. కట్ చేస్తే తర్వాత మా వశిష్ఠ నన్ను కూడా రైటింగ్ టీమ్‌లోకి పిలిచారు. ఇంక అక్కడి నుంచి వర్క్ చేస్తుంటే చిన్నప్పటి నుంచి ఆయన ఇన్స్పిరేషన్‌తో మీరన్నట్టు ఆయన డాన్సులేసి, ఆయన పాటలు విని, ఆయన డైలాగులు విని, ఆయన ఇన్స్పిరేషన్‌తో నాటకాల్లో డైలాగులు చెప్పి సో, ఇయన్నిటిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఆయనకి పని చేస్తున్నప్పుడు ఉండే ఎనర్జీ, ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా? ఎప్పుడెప్పుడు చూద్దామా? ఓపెనింగ్ ఎప్పుడు? ఇదే ఆలోచన. అసల సో, నిద్ర పట్టదు. అసలు ఇంకా ఆ బంచ్ ఏదైతే ఉందో ఓపెనింగ్ వరకు ఆయన కలిసే చూసే వరకు ఆ ఫీలింగ్ చెప్పలేం బ్రో. అంత అంత గొప్ప ఫీలింగ్. సో, ఫైనల్లీ వర్క్ చేసాం. ఓపెనింగ్ రోజు. బాస్ వస్తున్నారు అనగానే ఎక్కడొస్తున్నారు? వస్తున్నారా? వెయిటింగ్. చిన్నపిల్లలు వెయిట్ చేస్తారు చూసారా? అసల సేమ్ వెయిటింగ్. రైటరు ఇయన్నీ తర్వాత. ఇయన్నీ మర్చిపోవడమే. ఆయన ఎప్పుడు చూడాలి. అంటే ఇంతకుముందు 1, 2 సార్లు అవకాశం వచ్చినా దూరం నుంచి చూసాను తప్ప కలవలేకపోయే అంత అలా వచ్చింది. సో, అలాంటి టైంలో ఓపెనింగ్ రోజు ఆయనొచ్చారు. ఆ రోజు ఇంక నేను ఎవరిని పట్టించుకోలేదు. చూస్తానే ఉన్నాను. సో, ఫైనల్‌గా వశిష్ఠ తీసుకెళ్ళి రైటింగ్ టీమ్ అని పరిచయం చేశాడు. ఆయన చెయ్యి చేతిలో పడగానే అలా ఎళ్ళిపోయింది. షేక్. నేను కిందకెళ్ళిపోయాను కాళ్ళ దగ్గరికి సార్ అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఫోటోలు దిగుతున్నారు. దిగుతా ఉంటే ఇంకా గ్రూప్ ఫోటో వచ్చింది. నాకు సోలో ఫోటో రాలే. ఇంక నా వల్ల కాలేదు అని చెప్పేసి వీళ్ళందరూ ఇలా భయపెడుతున్నారు. నా వల్ల కాదు దగ్గరికెళ్ళిపోయి సార్ నాకు మీ ఫోటో కావాలి. దీని గురించి 20 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నా. నాకు సంబంధం లేదు సార్. ఎవరేమనుకుంటారు. అందరూ అలా షాక్‌లో ఉన్నారు. నాకు సంబంధం లేదు సార్. ఫోటో కావాలి సార్ అన్నాను. టక్‌మని రా అని చెప్పేసి ముందు తీసుకెళ్ళి ఫోటో దిగారు. కట్ చేస్తే ఫోటో చీకట్లో వచ్చింది. ఎంత బాధంటే అసలు అయ్యయ్యో! నెక్స్ట్ డే ఫోటో కోసం వెయిటింగ్. అంటే ఇన్ని రోజులు కదా! మనం అందరికి పెట్టాలి. మా అమ్మకి చెప్పాలి, మా నాన్నకి చెప్పాలి, ఊళ్ళో ఫ్రెండ్స్‌కి చెప్పాలి. చిరంజీవి గారితో సినిమా వర్క్ చేస్తున్నాం. ఒక ఫోటో దిగాం అనేసరికి ఆ ఫోటోగ్రాఫర్ సరిగ్గా తీయలేదు. బిగ్గెస్ట్ మూమెంట్ ఫర్ ఎనీ ఫిల్మ్ ఎంథూసియాస్ట్ చిరంజీవి గారిని కలవడం. అసలు ఇంక లైఫ్‌లో ఇంత అచీవ్‌మెంట్ ఆ! కదా బ్రో! అంతకన్నా ఏముంది? ఏముంది అంటే లైఫ్ చిరంజీవి గారిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ప్రతి క్షణం మైండ్‌లో ఏదో సీన్ రాసినా, ఏం చూసినా ఆయన గురించి ఆలోచించే వ్యక్తులం కదా! అంత ఫ్యాన్ బేస్ అంత అభిమానంతో ఉన్నవాళ్ళం చిన్నప్పటి నుంచి. సో, అలాంటి మూమెంట్ వచ్చింది. సో, అక్కడి నుంచి పని చేయడం మొదలుపెట్టాం. సో, ఫైనల్‌గా అయింది. సెట్‌లోకెళ్ళాం. సెట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన కొంచెం ర్యాపో పెరిగింది. సో, ర్యాపో పెరిగిన కాంచి ఇంకది ఎనర్జీ చెప్పలేం బ్రదర్. సూపర్. మెగాస్టార్ గారు బండిల్ ఆఫ్ ఎనర్జీ ఆయన. హ్మ్. ఆయన స్టిల్ ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల కెరియర్ తర్వాత కూడా ఆయన చాలా ఎంథూసియాస్టిక్‌గా స్క్రిప్ట్ వింటారు అయి. హ్మ్. సో, మీరు ఆయన పర్సనల్‌గా హ్మ్. కూర్చొని హ్మ్. మాట్లాడినప్పుడు, హ్మ్. సీన్ చెప్పినప్పుడు లేదా హ్మ్. 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 వాటెవర్ ద హ్మ్. డిస్కషన్. హ్మ్. సో, ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు? చిరంజీవి గారిని చూడగానే నా మొహం ఎలా అంటే ఎలిగిపోద్దనమాట దీపంలాగా. ఎల్లమంటదనమాట. సో, అలా అలా ఎలిగిపోయి అలా ఉన్నప్పుడు అంటే చిరంజీవి గారితో పనిచేసిన కొంచెం క్షణం మనకొచ్చిన తక్కువ అవకాశం దాంట్లో ఏమనిపించిందంటే ఆయన 'జై చిరంజీవ'. ఓకే. ఇన్ని సినిమాలు ఆయనకి తెలియనిదంటూ ఏం లేదు. అన్ని జోనర్‌లు చేసేసారు. అన్ని జానర్‌లు చేసేసారు. అన్ని అటెంప్ట్‌లు చేసొచ్చారాయన. సో, మనం ఏదన్నా ఒకలాగా ఆలోచించి ఫీలయినా, ఆయన చిన్నది ఇలా కాదురా! ఒరేయ్! ఇయన్నీ చేశాంరా! దీని గురించి నువ్వు ఇలా ఉండరా! అని చెప్పి మనకి ఏదన్నా ఉన్నా సరే ఫీడ్‌బ్యాక్ చేస్తారు. అలాగే మనం నచ్చిన దాన్ని కూడా భుజం తట్టి అప్రిషియేట్ చేస్తారు. అది మాత్రం కనిపించింది 'బాస్‌లో'. సూపర్. సూపర్. సో, ఓవరాల్‌గా 'బాస్' లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎప్పటికి చచ్చిపోయే వరకు చిరంజీవి ఫ్యాను, చిరంజీవి ఇన్‌స్పిరేషన్
ఇష్టమైన హీరో ఓన్లీ మెగాస్టార్. బ్లీడ్ మెగాస్టార్. అంతే. మెగాస్టార్, మెగాస్టార్, మెగాస్టార్. ఫోటోగ్రాఫర్ దెబ్బేశాడు, ఫోటో ఆ. రాలేదు, చాలా కోపంతో ఉన్నారు. ఆ. ఫైనల్‌గా మళ్ళీ కలిసారు. మీ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నేను చూసాను ఆ! ఫోటో. సో, అది వాట్ హ్యాపెండ్? ఏమైందంటే, సరే అయిపోయింది. తర్వాత వశిష్ఠ మామని చంపేసాను నేను. నాకు తెలీదు. నాకు ఫోటో కావాలి. ఏదేమైనా సరే బాస్‌తో ఫోటో కావాలి. నేను మా ఊర్లో కటౌట్ పడాల్సిందే. నాకు ఫోటో కావాలని నేను గోల గోల చేస్తుంటే తట్టుకోలేక ఒకసారి బాస్ గారి ఇంటికెళ్ళినప్పుడు డిస్కషన్‌కి ఉన్నప్పుడు అప్పుడు నన్ను సరే రారా బాబు అని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అప్పుడు చెప్పారన్నమాట. చెప్పగానే రమ్మన్నారు. ఎళ్లి హగ్ చేసుకున్నాను గట్టిగా. అవును. ఇలా పట్టుకుని ఆ! వెళ్తారు ఇలా హగ్ పిక్చర్. చేసుకున్నాను. ఒరేయ్! ఈడు షాక్ అయ్యాడు వశిష్ఠ. ఎందుకు ఏంట్రా ఏం చేస్తున్నారు అని. అయన్నీ తర్వాత భాష ఫోటో అన్నారు అంతే. హగ్ చేసుకొని తనువు తీరా ఫోటో దిగాను. ఫోటో దిగి ఇంట్లో పెద్ద ఫ్రేమ్ పెట్టించి ఊళ్ళో ఇంట్లో పెట్టి ఊరు ముందు పెద్ద కటౌట్ వేసుకున్నా. అది అసలు బెస్ట్ మూమెంట్ అంతే. నా ఇంట్లో ఫోటో అలా ఉంది ఈరోజు. ఐ థింక్ చిరంజీవి. నర్సీపట్నంలో విశ్వంబర పెద్ద కటౌట్ 100 ఫీట్ ఏదో పెట్టినప్పుడు పక్కన మీది కూడా పెట్టించాలి. సూపర్ ఫ్యాన్ మూమెంట్ అది. సో అదనమాట. కమింగ్ టు విశ్వంబర ప్రాజెక్ట్ ఎలా షేప్ అప్ అయిందండి? వశిష్ఠ గారు మీరు బాగా క్లోజ్ కదా. హౌ ద సినిమా ఇస్ గోయింగ్? లైక్ సినిమా ఇస్ చాలా ఎంతూజియాస్టిక్‌గా ఉన్నారు అందరూ సినిమా గురించి. చాలా చాలా బాగుంటుంది. హ్మ్. ఇస్ లైక్ అంటే కొత్త కథతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ అదిరిపోతాయి థియేటర్‌లో. సూపర్. సో ఇప్పటి నుంచి సినిమా నెక్స్ట్ అప్డేట్స్ వచ్చే ప్రతిదీ గ్యారంటీగా చిరంజీవి ఫ్యాన్స్ అందరినీ హైలో నించోబెడుతుంది. సూపర్ అండి. మీరు చెప్తే నాకు గూస్ బంప్స్ వస్తుంది. అబ్బా! సినిమా అని. సూపర్. సో సూపర్. సినిమా చాలా చాలా బాగుంటుంది. మంచి ఎమోషను, మంచి ఫ్యామిలీ, దాంతోపాటు కమర్షియల్‌గా అదిరిపోద్ది సినిమా. సూపర్. సో హొంబాలేతో వర్క్ చేస్తున్నారని తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ప్రశాంత్ నీల్ గారు అసోసియేట్ అయ్యి ఉన్నారు ప్రాజెక్ట్ తోటి. ఇండియాస్ మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్. ఈ హొంబాలే కథ ఏంటి? ప్రశాంత్ నీల్ గారి కథ ఏంటి? ఒకసారి చెప్పండి ప్లీజ్. యాక్చువల్లీ హుంబాలీలో ప్రాజెక్ట్ చేస్తున్నాను. Wow. యాక్చువల్లీ 3 ఇయర్స్ నుంచి స్క్రిప్ట్ అంతా జరుగుతూ ఉంది. కొన్ని కారణాల వల్ల ఇప్పటిదాకా డిలే వచ్చింది. బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మాత్రం హుంబాలీలోనే చేస్తున్నాను అనమాట. సో ప్రశాంత్ అంటే గారు ఇఫ్ ఐ మే ఆస్క్ డైరెక్షనల్ డైరెక్షన్ నేను డైరెక్టర్గా హుంబాలీ Super. ప్రొడక్షన్‌లో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రశాంత్ నీల్ గారు అండర్‌లో చేస్తున్నాం. ప్రశాంత్ నీల్ గారు కొంచెం చాలా లాంగ్ జర్నీ ఉంది ప్రశాంత్ గారితో నాకు. సో దానివల్ల కొంచెం స్క్రిప్ట్‌లో సజెషన్స్ అన్నీ ఆయన తీసుకున్నా. సో ఆయన వల్లే ఈ ప్రాజెక్టు ఇంతవరకు వెళ్తుంది. సో పెద్ద ప్రాజెక్ట్‌గా టర్న్ అయింది. సో హోప్‌ఫుల్లీ బిగ్ సూన్ అనుకుంటున్నాను యాక్చువల్లీ. సంథింగ్ కుకింగ్ అనమాట. యాహ్! యాహ్! సూపర్. ఐ థింక్ మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ రిలీజ్ అవ్వక ముందే ఆయనతో అసోసియేషన్ స్టార్ట్ అయింది మీకు. లేదు అయిన తర్వాత స్టార్ట్ అయింది. కేజీఎఫ్ రిలీజ్ అయిపోయింది. Okay, దాని okay. Chapter అదే 1. అన్నాను. చాప్టర్ 1, చాప్టర్ 2 రన్నింగ్‌లో అయిపోవచ్చింది అది కూడా. ఓకే. సో ఓకే. అప్పటి నుంచి జర్నీ. అప్పటికే ఆయన బిగ్ డైరెక్టర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేమ్ గవిరెడ్డి అంటారు ఆయన. సూపర్. సూపర్. ఆయన క్రియేటివ్ ప్రాసెస్ ఎలా ఉంటదండి? ఆయన చాలా విజనరీ ఇది. అది చాలా వైల్డ్‌గా ఉంటది. చాలా క్రియేటివ్‌గా ఉంటది. చాలా స్పాన్ ఉంటది. అదే ఇన్ని రోజులు నా జర్నీ ఒక ఎత్తు అయితే, ప్రశాంత్ గారు ఇప్పటి నుంచి ప్రశాంత్ గారితో జర్నీ మొదలెట్టి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి జర్నీలో నా ఆలోచన అంతా మారిపోయింది. లైక్ అంటే అతని ఆలోచన లైక్ ప్రశాంత్ గారు థింక్ చేసేది ఆయన సినిమాల్లోనే అర్థమవుతుంది కదా. లైక్ కమర్షియల్, స్టైలిష్ మేకింగ్, స్టైలిష్ ఎడిటింగ్, లైక్ కొత్త సినిమాని మళ్ళీ ప్రజెంట్ చేశారు. సో అలాంటి మనం నేర్చుకునే ఒక ఆప్షన్ అంటే లైక్ రైటర్గా, డైరెక్టర్గా మనకి ఆలోచిస్తాం కదా. మనం ఊరికినే అవతల వాళ్ళు పొగిడే పరిస్థితి ఏం కదా. అవతల వాళ్ళు కూడా ఏమంటే అనేది మనకు కూడా అర్థం అవుద్ది. సో నాకు ఆయన జర్నీలో నేను నేర్చుకోవాల్సింది ఉంది. ఓకే ఇలా చేయాలి అని నాకు అర్థమైంది. సో ఇక్కడ నుంచి ఆయన జర్నీతో మొదలుపెట్టి ఇప్పుడు నాలో కూడా నేను కొంచెం చేంజెస్ చేసుకుంటూ వచ్చాను. సో ఫైనల్లీ ఆయన లైక్ ఆయన హ్యాండ్ ఓవర్లో కొంచెం ఆయన ఇలా చెప్తూ సజెషన్ చేసుకుంటూ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ వచ్చాం. వావ్! ఆయనది ఎన్‌లార్జ్డ్ విజన్. ఆయన స్కేల్ గాని అది చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను నేను. ఓకే. సలార్ గురించి మీకేమైనా చిన్న సినిమా కాకుండా ఏమైనా బ్యాక్ మూమెంట్స్ మీరు ఆయన మీతో షేర్ చేసుకునే ఉన్నాయా? అంటే ప్రభాస్ గారిని వెళ్ళాను, సెట్కి వెళ్ళాను 2-3 సార్లు చూశాను. ఆయన వస్తుండే అది అది ఇది ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు ఒక ఫైట్ అప్పుడు వెళ్ళాను అనమాట. ఆయన డ్రెస్లో వస్తుంటే కట్అవుట్ చూస్తుంటే అంటారు కదండి రాజు ఎక్కడున్నా రాజే అని. సో ఆయన వస్తుంటే
ఒక ఆరా వస్తున్నట్టు ఉంటుందండి మనిషి. అలాగని చెప్పి ఆయన చాలా సింపుల్గా వస్తారు. అదే కదా. ఆయన నడిచేదేవి ఇలా వస్తున్నారు బౌన్సులు అయ్యే ఉండదు. జస్ట్ అలా క్యాజువల్ నడుచుకుంటూ వచ్చేస్తుంటారు. కానీ మన విజువల్ స్లో మోషన్కి వెళ్తుంది. మనం చూస్తే స్లో మోషన్కి వెళ్తుంటుంది. కట్అవుట్ వస్తుంటే అమ్మ ఏంటి ఇలా వస్తున్నాడు అని అనిపిస్తుంది. వచ్చేసి ఆ డార్లింగ్ అని చెప్పి వాళ్ళకి లోపలికి వెళ్ళిపోయారు. హాయ్ చెప్పాను. అంతవరకు మంచి ఫీలింగ్ వచ్చింది. రాజు అంతే. ఇంకా దానికి క్యాప్షన్లు అవి ఏం లేవు. సో సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంతే. హొంబాలే. హోప్ఫుల్లీ. ఫింగర్స్ క్రాస్డ్ అండి. థ్యాంక్ యూ. ఇలాంటి ప్రొడక్షన్ హౌస్తో అసోసియేట్ అవ్వడం అనేది ఒక నార్మల్ డైరెక్టర్కో నార్మల్ రైటర్కో జరగదు. సో ఈ హొంబాలేతో వర్క్ చేయడం ఈ జర్నీ అసలు విజయ్ గారితో అసోసియేషన్ ఎలా అండి మొదలైంది? అండ్ టెల్ సంథింగ్ అబౌట్ హౌ దే ఫంక్షన్ హొంబాలే వాళ్ళు. అంటే హొంబాలేకి వెళ్ళడానికి కారణం ప్రశాంత్ గారే. ప్రశాంత్ గారికి కథ చెప్పిన తర్వాత ఆయనే అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయమని చెప్పారనమాట. బట్ విజయ్ గారితో ట్రావెలింగ్ మొదలుపెట్టిన తర్వాత ఈజ్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ కదా. సూపర్ మనిషి. అంటే ఎంత మంచి మనిషి అంటే మనం అసిస్టెంట్ డైరెక్టర్లో కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా చూస్తూ, అంటే ఎవరు వచ్చినా సరే ఎంత పద్ధతిగా మాడతారో అంత పద్ధతిగా మాడతారో అంతకన్నా ఫ్యాషన్కి ప్రొడ్యూసర్. అంత ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ కాబట్టి ఇలాంటి సినిమాలన్నీ రాగలిగాయి తీయగలిగారని నాకు అనిపించింది. సో ఫస్ట్ ఏంటంటే ఆయన చాలా మంచి మనిషి అండి. ఏమీ ప్రొడ్యూసర్ కదా కొత్తగా ఎవడన్నా వచ్చాడు చిన్న డైరెక్టర్ ఎలా మాట్లాడాలి అలా ఈ 4 ఏళ్ల జర్నీలో అద్భుతమైన ట్రీట్మెంట్. డైరెక్టర్ అంటే డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్, డైరెక్టర్ని చూసే విధానం ఇప్పటి వరకు నేను ఎవరిని చూడలేదండి. అంటే నా జర్నీలో ఒక డైరెక్టర్ని ఇంత అద్భుతంగా ట్రీట్ చేసి అద్భుతంగా రెస్పెక్ట్ ఇచ్చి అతని ఆలోచన గౌరవించి బాగోపోతే ఇలా అని చెప్పే పద్ధతి కూడా ఉంటుంది చూసారా, అది హొంబాలేకి మాత్రమే ఉందని నేను బలంగా నమ్మండి ఈరోజు వరకు. విజయ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ. కేజీఎఫ్ గోల్డ్ మెయిన్ అంటే ఆయన గోల్డ్ అయినా ఏమీ అసలు వేరే ఆలోచనే ఉండదు. కథ నమ్మితే ఈ 4 ఏళ్లలో సినిమా ఎలా వెళ్తుందో ఏంటో నాకు టెన్షన్ ప్రతి క్షణం. ఎప్పుడు ఎక్కుతుంది, ఎలా వెళ్తుంది, ఏ హీరో వస్తారు, రకరకాల కారణాలు ఇన్ని మధ్యలో చాలా జరుగుతూ ఉంటాయి కదా. నేను భయపడతాను. గవిరెడ్డి కథ చాలా బాగుంది, నీకెందుకు, నేనున్నాను కదా, మేము ఉన్నాం కదా. ఫ్రీ హ్యాండ్ ఇస్తారా ఆయన ప్రొడక్షన్కి వాటికి? లేకపోతే ఎక్స్ట్రాడినరీ. ఫ్రీ హ్యాండ్ లేకపోతే అలాంటి సినిమాలు ఎలా వస్తాయండి? మీరు కేజీఎఫ్ లాంటి ఒక అంత నమ్మి ఆ టైంలో యష్ గారికి ఉన్న మార్కెట్ ఏంటి, దాన్ని మించి కేజీఎఫ్ లాంటి సినిమా చెయ్యాలి అంటే ఎంత ధైర్యం కావాలి ఆ ప్రొడ్యూసర్కి. దాని తర్వాత సలార్ అవ్వచ్చు, కాంతార, మీకు ఖర్చు పెట్టే అంత లార్జర్ దెన్ సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌస్. సో అలాగే ఆలోచిస్తారు తప్ప ఏమీ అసలు తక్కువగా సినిమాని తక్కువ చేయండి అలాంటి ఆలోచన అయితే నాకు ఈ జర్నీలో రాలేదు ఎప్పుడు. రియల్ గోల్డ్ మైన్ హొంబాలే. ప్రశాంత్ నీల్ గారు విజన్ ద్వారా సినిమాలు ఆ వైలెన్సే చూసిన తర్వాత ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, బయట ఆయన ఎలా ఉంటారు, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి అందరికీ. అదొక ఎంతూజియాజం కదా. అంత మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ ఎలా ఉంటాడు, బయట అంత వైలెంట్ గా ఉంటాడు, అంత కమాండ్ చేస్తారు. కాదు వైలెంట్ అంటారు. సినిమాలో ఎంత ఎమోషన్ ఉంటుంది పాపం. మదర్ ఎమోషన్ ఎంత మంచి ఎమోషన్ రాస్తారు ఆయన. సో ఇది ఉంటుంది అది ఉంటుందేమో, అంతే కదా. సినిమాలో వైలెన్స్ అన్నారు, చాలా సెన్సిబుల్ కూడా ఆయన. మదర్ లాంటి ఎమోషన్ అద్భుతంగా ఎంత బాగా ప్రజెంట్ చేశారు. సలార్లో ఫ్రెండ్షిప్ లాంటి ఒక సెన్సిబుల్ ఎమోషన్ చేశారు. సో ఆయన బయటికి అదే సినిమాలో అలా కనిపిస్తారు, బట్ బయట కూడా కొంచెం మాన్స్టర్ వెళ్ళండి. అంటే ఆయన ఒక్కసారి డిసైడ్ అయితే అది అలా జరగాల్సిందే. అలాగే ఉంటారు మనిషి. అలాగే ఒకసారి మాట ఇచ్చారంటే ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఇది నా లైఫ్లో నాకు జరిగింది. లైక్ అంటే ఒక పెద్ద హీరో మేము చేసిన కథని ఓకే చేసి నన్ను డైరెక్టర్గా మార్చమన్నారు. యాక్చువల్లీ ఆయన అనుకుంటే మార్చేయచ్చు, హొంబాలే వాళ్ళు అనుకుంటే మార్చేయచ్చు. ఆయన ఒకటే మాట అన్నారు నాకు తెలిసిన తర్వాత, 4 ఏళ్ళ నుంచి అదే కథ రాస్తున్నాడు, మేము నమ్ముతున్నాం, మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే లేదు. గవిరెడ్డే డైరెక్టర్. రిజెక్ట్ చేశారు. ఆయన నన్ను రిజెక్ట్ చేస్తే అలా రిజెక్ట్ చేశారు, అంతే ఏముంది. సో ప్రశాంత్ నీల్ గారు అనే వ్యక్తి మాన్స్టర్. కేజీఎఫ్లో క్యారెక్టర్ ఉంటుంది అంటే నమ్మిన కోసం. ఇప్పుడు సలార్లో ఉంటాయి అంటే లోపల ఒక బయటికి అలా కనిపిస్తారు, లోపల ఒక హీరోయిజం ఉంటుంది. అది మాటల్లోని అది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలో చూడండి ఒక చిన్న సప్ అని ఇస్తూ ఉంటాడు, అది ఉంటుంది. సో అప్పుడు నేను చాలాసార్లు టెన్షన్ పడ్డాను, బాధపడ్డాను. అన్ని టైంలో గవిరెడ్డి ప్రశాంతంగా ఉండు, టైం పడదు గవిరెడ్డి, కొన్ని జరగాలంటే కొన్ని టైం పడుద్ది, నేను ఉన్నాను కదా అని అలా నిలబెట్టారు. ఈ రోజు వరకు నాకు అదే ధైర్యం ప్రశాంత్ గారు. ఐ హోప్ మీ బాండింగ్ అండ్ ఫ్రెండ్షిప్ ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆయన
ఇంకా ఎన్‌లార్జ్డ్ విజన్ తోటి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలి. చూడండి నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది కదా! ఎన్టీఆర్ గారి సినిమా. ఇంకా అది చూడండి ఇప్పటికి అంటే లైక్ ఆయన ఎలా ఆలోచిస్తారని ఇన్ని రోజులు ట్రావెలింగ్ జరుగుతుంది కదా! ఈ ట్రావెలింగ్‌లో నాకు అర్థమైంది. సో, ఎన్టీఆర్ గారు లాంటి మాస్ హీరో అసలు ఎలా సలార్ ఉంటది? డైరెక్టర్. సో, ఏంటిది 'కేజీఎఫ్', 'సలార్' తర్వాత ఆయన చేసే విజను ఇంకా నెక్స్ట్ లెవెల్ సినిమా అండి అది. థియేటర్‌లు చిరిగిపోతాయేమో. 100% జూనియర్ ఎన్టీఆర్ గారిది చాలా యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. చాలా డిస్కస్ అవుతున్న ప్రాజెక్ట్ యాక్చువల్లీ యూత్ మధ్యన. హ్మ్. ఎప్పుడొస్తది 'ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్' అని. నేను చాలా విన్నాను. ఇద్దరు ముగ్గురు ఆ! ఫ్రెండ్స్ ఆ! వాళ్ళ ఆ! మాటల్లో డిస్కషన్స్‌లో. ఐ థింక్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ 'సలార్ 2' గురించి ఏమైనా చెప్తారా? అదెప్పుడు మీకేమైనా నేను అంటే పర్సనల్ డిస్కషన్‌లో చిన్నదేమైనా మీరు చిన్నది ఇస్తారంటే మాకు? నేనైతే విన్నదానికి బ్యానర్‌లో ఇమ్మీడియేట్‌లీ స్టార్ట్ అవుతది అని దీని తర్వాత స్టార్ట్ అవుతదని మాత్రం విన్నాను బ్యానర్‌లో. ఒక నార్మల్ సినిమా గోవర్ సినిమా చూసి ఈజీగా జడ్జ్ చేస్తారు. ఈ కథ ఎలా ఉంది, బాలేదు రైటింగ్, ఏదో చుట్టేశారు, ఇట్లా ఈజీగా జడ్జ్ చేసేస్తారు. ఒక సినిమా మీదేమో పొటెన్షియల్ మార్కెట్, కొన్ని క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్, ఇంత బిజినెస్ ఉంటుంది, ఇంత ఇంత వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఉంటుంది. హ్మ్. ఇది కట్ చేస్తే స్టార్ ఇమేజ్, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ సినిమా షేపప్ అయ్యే విధానం, బడ్జెటరీ ఇష్యూస్, ఇన్ని మానిటరీ ఇష్యూస్ మధ్యన హ్మ్. ఒక కమర్షియల్ సినిమా తీయడం ఎంత కష్టం? అంటే లైక్ ఇది ప్రతి సినిమాకు ఉండే ప్రాబ్లమే. అంటే ప్రతి చిన్న సినిమా అయినా, కమర్షియల్ సినిమా అయినా, పెద్ద సినిమా అయినా సరే మీరన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఏది ఆడియన్స్ రియాక్షన్ వదిలేండి. సో, ఇవన్నీ ఏది మీరన్న బడ్జెట్ ఇష్యూ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, ఇవన్నీ కమర్షియల్ సినిమాకి కాదు ఎనీ సినిమాకి సేమ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. బట్ పర్టిక్యులర్ కమర్షియల్ సినిమాకొచ్చేసరికి ఏంటంటే, ఎక్కువ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకోవాల్సొస్తది. ఆ హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు, లైక్ వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ సినిమాని డిజైన్ చేయాల్సొస్తది. హ్మ్. హ్మ్. సో, ఓకే. అది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కూడా కొన్ని రాయలేం. ఎందుకంటే కమర్షియల్ సినిమాని ఇప్పుడున్న టోన్ అంటే ఇప్పుడు యూత్ ఇలా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ యూత్‌ని డిజైన్ చేసి కమర్షియల్ సినిమా రాయలేం. అవును. ఎందుకంటే ఆల్రెడీ ఆ హీరోలకు కొన్ని బేస్‌మెంట్ స్ట్రాంగ్‌గా అయిపోయి ఉంటది. వాళ్ళని అలా చూడడానికి ఇష్టపడి ఉంటారు. దాన్ని కొంచెం కొత్తగా చెప్పడానికి ట్రై చేయాలి. హ్మ్. సో, ఈ టైంలో కొన్ని అంటే మారుతున్న పరిస్థితులు, ఆల్రెడీ ఉన్న మనుషులు ఈ ఒక అడ్జసెన్సీ జరుగుతది కదా! ఈ అవును. టైంలో కొన్ని ఏంటంటే కొన్ని కమర్షియల్‌లో ఉన్నప్పుడు కొంచెం పాతగా అనిపించొచ్చు. హ్మ్. కొంచెం కొత్తగా అనిపించొచ్చు. హ్మ్. ఈ 2 బ్యాలెన్స్ చేసి రాయడం అనేది నాకు అర్థమైంది కమర్షియల్ సినిమా అనేది ఇప్పుడు హ్మ్. రీసెంట్ టైమ్‌లో. బట్ ఇప్పుడు మనం వెళ్ళే ప్రతి కథ జరిగే ప్రతి స్టోరీలోనే అన్నీ వెనక్కెళ్ళిపోతున్నాం. సో, ఇప్పుడు జరిగే కథలన్నీ మేబీ అన్నీ వెనక కమర్షియల్ కథలన్నిటిలోని చాలా కథలు కూడా బ్యాక్ స్టోరీకెళ్ళి రాస్తున్నాం. దానివల్ల కొంచెం ప్లస్ అయిందని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు జనరేషను, అప్పుడు ఆలోచనలు పెట్టి కమర్షియల్ కథను డిజైన్ చేయొచ్చనేది ఒకటి అనిపిస్తుంది. ఓకే. హ్మ్. మీరు ప్యారలల్‌గా ఇన్ని సినిమాలకు పనిచేస్తారు కదా! హ్మ్. ఇంతమంది డైరెక్టర్స్‌కి వర్క్ చేస్తారు కదా! హ్మ్. ప్రాజెక్ట్‌కి స్విచ్చింగ్ ఎలా చేస్తారు? ఆ బ్రెయిన్ అంత రిఫ్రెష్ చేయడం ఎలాగా? అది అంత ఈజీ కాదు. అవునవును. అంటే లైక్ ఇప్పుడు ఒక సినిమాకి పని చేసినప్పుడు రైటర్‌గా పని చేయాలి అనుకున్నప్పుడు ఏ సినిమాని ఆ సినిమాకే చూడాలి. హ్మ్. హ్మ్. లైక్ ఇప్పుడు ఒక 'నవీన్ చంద్ర' సినిమా ఒకటి రాశాను 'షో టైమ్' అని. ఓకే. సో, అది ఒక ఎంటర్‌టైన్‌మెంటు అదొక డిఫరెంట్ సినిమా యాక్చువల్లీ. హ్మ్. దాన్ని అలాగే చూడాలి. హ్మ్. లైక్ ఇక్కడికి పని చేయడానికి వచ్చాననుకోండి. హ్మ్. ఇక్కడ ఈ సినిమాని కమర్షియల్ సినిమా లేదంటే ఒక కొత్త సినిమా దీన్ని ఇలాగే చూడాలి. సో, నాకది మేబీ కొంచెం కలిసొచ్చిందేమో. అది నేను బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను బాగా. హోప్‌ఫుల్లీ ఇక్కడికెళ్ళాక దీన్ని దీన్ని ఈ కథని ఇలాగే చూడాలి. ఇక్కడికొచ్చాక ఈ డైరెక్టర్ ఏం కోరుకుంటున్నారో ఇలాగే చూడాలి. ఎందుకంటే నా దగ్గరికొచ్చే రైటర్‌లు నేను అలాగే చూస్తాను. వాళ్ళు అలా పని చేస్తేనే నాకిష్టం. ఓకే. సో, నాకది బ్యాలెన్సింగ్ బానే అనిపిస్తుంది యాక్చువల్లీ. ఓకే. హ్మ్. దట్స్ నాట్ ఈజీ యాక్చువల్లీ. మీరు అదే. సింపుల్‌గా చెప్పేసారు గానీ చాలా కష్టం. మన ఇంటర్వ్యూ హ్మ్. ఓ 18 ఏళ్ల కుర్రోడు. హ్మ్. తిరుపతి దగ్గర ఓ విలేజ్‌లోనో, మహబూబ్ నగర్ ఓ విలేజ్ దగ్గర, హ్మ్. శ్రీకాకుళం దగ్గర ఒక విలేజ్‌లోనో హ్మ్. ఇంటర్వ్యూ చూస్తారు. హ్మ్. మీ ఇన్‌స్పిరేషనల్ జర్నీ చూస్తారు. హ్మ్. ఆడికి సినిమా ప్యాషన్ ఉంటది. హ్మ్. ఆడు సినిమా ఏదో చేసేస్తాను నేనని చెప్పి సైకలాజికల్‌గా ఫిక్స్ అవుతూ ఉంటాడు. హ్మ్. ఆ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉండేవాడు ఒక హ్మ్. సినిమా కొట్టాలిరా అని ఒక ఎత్తు ఉంటాడు. హ్మ్. వాడికి మీరేం చెప్తారు? ఒకడి జీవితంలో జరిగినట్టు ఇంకొకడి జీవితంలో జరగదండి. హ్మ్. ఓకే. నేను ఇలాగే ఉన్నాను కాబట్టి వాడు ఇలాగే కష్టపడాలి. వాడు ఇలాగే ఇయన్నీ పడాలని జరుగుతదని నేను నమ్మను. ఓకే. వాడి జీవితంలో కొంతమంది వచ్చిన వెంటనే కనెక్ట్ అయ్యి కొంతమంది ఎళ్ళిపోతారు. హ్మ్. బట్ ఎన్ని జరిగినా సరే ఫైనల్‌గా ఒకటేంటంటే నీ పట్టుదల, నీ ఆశ ఎంత దారుణంగా ఉండాలంటే హ్మ్. నువ్వు చేయాలనుకున్న పని మీద ఆశ. నీ జీవితాన్ని కోల్పోతున్నావని తెలిసినా కూడా లాస్ట్ వరకు ఆశ అలాగే ఉండాలి. సో, నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, అది నువ్వు తప్ప ప్రపంచంలో ఎవ్వడు నమ్మడు సక్సెస్ అయ్యే వరకు. ట్రూ. సో, మీ ఇంట్లో మీ అమ్మా, నాన్న కూడా నమ్మరు. సో, అవేమీ పట్టించుకోకుండా నువ్వు చేసే పని ఓకే.
ఇంక ఇది తప్ప నాకు వేరేది లేదు అనుకుని మాత్రం చేయమంటాను నేను. హ్మ్. నెక్స్ట్ చేసే పని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతూ మాత్రమే చేయాలి. నువ్వు ఎంజాయ్ చేయాలి. కష్టమైనా సరే నువ్వు ఎంజాయ్ చేయి. ఓకే. ఈరోజు ఇలా జరిగింది. ఓకే. ఎంజాయ్. దీనిలో ఇది ఉంటుందని నువ్వు ముందే తెలుసుకొని, అంటే ఈ ప్రతి ఒడి జీవితంలో ఎక్స్పీరియన్స్ తర్వాత తెలుసుకోవడం కాదు. అవతల ఎక్స్పీరియన్స్ నుంచి గ్రహించుకొని కొంచెం ముందే ఆలోచించుకొని ఇప్పుడు చేయాల్సిన పని ఏంటనేది అది చేయాలనేది నేను అనుకుంటున్నా. అలా చేయండి అని చెప్పాలనేది నా ఫీలింగ్ అంటున్నా. చాలా హీటింగ్ మాటలు. సూపర్. సూపర్. అంతే కదా! ప్రతి ఒడి జీవితంలో నువ్వు ఈ ఎక్స్పీరియన్స్ ఓకే. ఆడి జీవితంలో జరిగింది కదా! నువ్వు దాని నుంచి నేర్చుకొని ఓహో! ఇలా వెళ్తే గోదావరిలో తీసుకెళ్తది. కాబట్టి అలా వెళ్ళకూడదు. బ్రిడ్జ్ చేశారు. అలా వెళ్దామని తెలుసుకొని వెళ్ళొచ్చు కదా! అలా నేను అంటున్నాను. దాంతో పాటు ఇప్పుడు చెప్పాలనుకున్న వాళ్ళకి ఏంటంటే లైక్ సినిమా ఇండస్ట్రీలో ఒకడికి జరిగిన రెండోడికి జరగదు. సో, మీరు హ్యాపీగా ఎవరు ఈ వాడి స్టోరీలో, వీడి స్టోరీలో ఇలా జరిగింది కాబట్టి నాకు ఇలా జరుగుతుంది నమ్మొద్దు. మీకు అనిపించిన దాన్ని బలంగా నమ్మి ప్రయత్నం చేయండి. 100% అది మీ రూట్‌లో మిమ్మల్ని తీసుకొస్తది. కేవలం మీ పట్టుదల, మీ ఇంట్రెస్ట్, మీ కసి అంతే. సూపర్. సూపర్. మీ టోటల్ జర్నీలో మీ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు ఎంత ప్రౌడ్ ఫీల్ అయ్యారు ఇది అని చెప్పారు కదా! హ్మ్. మీ వైఫ్ మీకు ఎంత సపోర్టివ్‌గా ఉన్నారు? బేసిక్‌గా మనకి అమ్మ, నాన్న వీళ్ళు సపోర్ట్ చేస్తారు. కన్నారు కాబట్టి కొడుకు బాగున్నా, బాగోకపోయినా భరిస్తారు, అన్నీ చేస్తారు. బట్ సడెన్‌గా ఒక అమ్మాయి వస్తది మన లైఫ్‌లోకి. పెళ్ళైన తర్వాత. వచ్చిన తర్వాత పాపం తను చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు. వచ్చిన తర్వాత మనం టైం ఇవ్వలేము. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనగానే లైక్ నేను రైటింగ్‌లోని, డైరెక్షన్‌లో ఇంత బిజీగా ఉన్న టైం అప్పుడే పెళ్ళయింది. బట్ నా వైఫ్‌కి నేను ముందే చెప్పాను. ఇలా ఉంటుంది నా పరిస్థితి అని. తను అద్భుతంగా అర్థం చేసుకుంది. ఈరోజు వరకు తన సపోర్ట్ ఏంటంటే లైక్ నేను ఇంత పనులు చేయగలుగుతున్నానంటే సపోర్ట్ లేకపోతే ఇంచు కూడా కదలలేము బ్రదర్. ఇంట్లో ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఇంట్లో మనశ్శాంతి, ప్రశాంతత లేకపోతే మనం బయటికెళ్ళి ఏమీ చేయలేము. మనశ్శాంతిగా ఉండలేము, ఆనందంగా ఉండలేము, అందంగా ఉండలేము. సో, ఇయన్నీ ఉండాలంటే ఇంట్లో అమ్మా, నాన్న సపోర్ట్‌తో పాటు పెళ్ళాం సపోర్ట్ కూడా చాలా బలంగా ఉండాలి. సో, మా వైఫ్ నుంచి అది నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంది. బట్ ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. థ్యాంక్ యూ. సో ట్రూ అండి. ఐ థింక్ మీ వైఫ్ విల్ బి వెరీ హ్యాపీ లిజనింగ్ టు దిస్. ఇదొక చిన్న ఇబ్బంది పెట్టే క్వశ్చనే. హ్మ్. డైరెక్టర్‌గా 2 సినిమాలు చేశారు. రైటర్‌గా చాలా బిజీగా ఉన్నారు. యాక్టర్‌గా బిజీ అవుతున్నారు ఇప్పుడు. హ్మ్. ఇదేంటండి? వై ఆర్ యూ చూసింగ్ బిట్వీన్ ఆల్ దీస్ డిపార్ట్‌మెంట్స్? ఒక దానిలో సక్సెస్ రాలేదని ఇంకో దానిలోకెళ్తున్నారా? లేకపోతే హౌ యూ ఆర్ డిఫైనింగ్ దిస్ ఈ జర్నీని? కాదు బ్రదర్. సక్సెస్ అంటే ఏమైనా కొలమానం ఉందా? ఇంత వీళ్ళు ఇదే సక్సెస్ ఎడ్జ్ అని మీరు చెప్పిన రోజు మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటా. హ్మ్. సో, నేను ఎక్కడో ఊరు నుంచి వచ్చి డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. 2 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఇంత పెద్ద సినిమాలకు వర్క్ చేస్తున్నాను రైటర్‌గా. సడెన్‌గా ఒక సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ సమంత గారు ప్రొడ్యూస్ చేశారు. దానిలో నేను వన్ ఆఫ్ ద లీడ్‌గా యాక్ట్ చేశాను. ఇంతకన్నా సక్సెస్ ఏముంది బ్రదర్? నిజం. అంటే సక్సెస్ కొలమానం అంటే ఇప్పుడు నేను ఎవరినో పక్కోళ్ళు చూసుకొని వాళ్ళు అలా వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు. నేను అలా అది సి వాళ్ళ ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నా, లేదంటే వాళ్ళు అయిపోయారనే అసూయతో నేను అవ్వలేదని బాధతో ఉండడం నా వాళ్ళు అయిపోవాలని వెయిట్ చేయడం సక్సెస్సా? లేదంటే నాకున్న దారిలో నేను వచ్చిన దాని నుంచి ఆనందాన్ని ఎతుక్కుంటూ నాకున్న సక్సెస్‌ని ఫాలో అవుతూ సక్సెస్సా? దిస్ ఈస్ ఎ వెరీ గ్రే ఏరియా. దీనికి డెఫినిషన్ లేదు. సో, నేను చాలా సక్సెస్‌ఫుల్. హ్మ్. నేను చాలా హ్యాపీ. హ్మ్. ప్రెజెంట్ నేను పని చేస్తున్న ఆటిలకి, చేయబోయే ఆటిలకి. సో, నా సక్సెస్ ఓకే. హ్మ్. ఇంకా పెద్ద రేంజ్ నుంచి మాట్లాడితే ఓకే. ఆ స్థాయిలో ఎళ్తాను, ఇంకో స్థాయిలో ఎళ్తాను అది నాకు కూడా తెలీదు. హ్మ్. హ్మ్. బట్ ప్రెజెంట్ నేను చాలా హ్యాపీ. నా సక్సెస్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా జర్నీ మొత్తం నేను హ్యాపీ. హోప్‌ఫుల్లీ మీ ప్రస్థానం కంటిన్యూస్ లైక్ దిస్. యాహ్! థాంక్ యూ. డైరెక్టర్స్ అందరూ చాలా మంచి యాక్టర్స్. రాజమౌళి గారిని, బోయపాటి శ్రీను గారిని ఇలాంటి వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది మనకి. హ్మ్. సో, మీరు ఆల్రెడీ డైరెక్షనల్ చేశారు అండ్ యాక్టింగ్ చేస్తున్నారు ఇప్పుడు. హ్మ్. రెండిట్ల మధ్యన బ్యాలెన్స్ అర్థం చేసుకునే ప్రాసెస్‌లో డైరెక్షనల్ ఎబిలిటీ యాక్టర్‌గా మీకేమైనా హెల్ప్ అయిందా? రెండిట్ల మధ్యన తేడా ఏంటి? అండ్ ఏది కంఫర్టబుల్‌గా ఉంది మీకు? అంటే 2 రకాలుగా చాలా కష్టమైన పనులే. హ్మ్. బట్ నాకేమైందంటే డైరెక్షన్ చేసేటప్పుడు కొంచెం యాక్టింగ్ చాలా ఈజీ ఏమో అనిపించింది. హ్మ్. డైరెక్షన్ చాలా కష్టం యాక్చువల్లీ. ఎందుకంటే ప్రాజెక్ట్ ఓకే కానించి రైటింగ్ కానించి వచ్చి ప్రొడక్షన్ అన్నీ స్టార్ట్ చేసేసరికి ఆర్టిస్ట్ వచ్చి యాక్ట్ చేయడమే కదా చాలా ఈజీ థింగ్. దేనికి మాత్రం దానికి ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు అనుకునేవాడిని. సో, కొంచెం ఆ చిన్న చూపు ఉండేది. యాక్టర్ ఏంటి త్వరగా చేయరేంటి ఇలా అని. మనకొచ్చిన దాంట్లో మనకు అనిపించేది. సడెన్‌గా ఒక్కసారిగా అటువైపు వెళ్ళగానే అర్థమైన మ్యాటర్ ఏంటంటే, ఇది ఎంత కష్టమో అటువైపు యాక్ట్ చేయడం కూడా అంతే కష్టం.
ఎందుకంటే ఏమీ లేకుండా అంటే సడన్గా చుట్టూ మనం అనుకున్న ఫీల్ లేకుండా ఏమీ లేకుండా అది ఫీల్ అయ్యి యాక్ట్ చేయడం అనేది ఉంది చూడండి, అది చాలా కష్టం. అప్పుడు అటువైపు వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఆర్టిస్ట్ అనే వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి యాక్ట్ చేయడానికి, కంగారు పెట్టకూడదు. సో ఆర్టిస్ట్ ఆ మూడ్ ఉంటుంది, ఆర్టిస్ట్ మూడ్ డిస్టర్బ్ చేయకూడదు. సో ఓవరాల్ సినారియోలో ఆర్టిస్ట్ని పువ్వులా చూసుకోవాలి, అది డైరెక్టరే చూసుకోవాలి అని నాకు అర్థమయ్యి ఫైనల్గా ఆర్టిస్ట్ అంటే ఒక తెలియని కదా, తెలిసిన ఒక రెస్పెక్ట్ వచ్చింది. యాక్చువల్లీ నేను యాక్టర్ అయ్యాక నాకు చాలా అనిపించింది అలా. సూపర్. హొంబాలే ప్రాజెక్ట్ మెన్షన్ చేశారు, మోస్ట్ యాంటిసిపేటెడ్ మీ కెరియర్లో. ఇది కాకుండా రైటింగ్ ఏమైనా చేస్తున్నారా? వేరే సినిమాలు ఏమైనా నెక్స్ట్ ఏమైనా ఒప్పుకున్నారా? నెక్స్ట్ ఇమీడియట్లీ మల్లేని గోపిచంద్ గారు బాలయ్య గారు సినిమా స్టార్ట్ అవుతుంది, ఓహో, వెరీ సూన్. దానికి వర్క్ చేస్తున్నాను. దాంతోపాటు ఇంకో రైటింగ్ కూడా వచ్చింది, అది వాళ్ళ నుంచి అనౌన్స్ చేస్తే బాగుంటుంది. రైటింగ్ చేస్తున్నాను ప్యారలల్గా. హోప్ఫుల్లీ దిస్ అసోసియేషన్ కంటిన్యూస్. అండ్ మీరు బాలయ్య గారికి రైట్ చేయడమే కాదు, సినిమా డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక సినిమా డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సెకండ్, యాజ్ అన్ యాక్టర్ మీరు శుభం రిలీజ్ అవ్వబోతుంది, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ హోప్ఫుల్లీ ఒక యాక్టర్ కింద కూడా మీరు ఎస్టాబ్లిష్ అయ్యి అన్ని జానర్ సినిమాలతో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ సినిమాని కూడా కవర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ అండ్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ గైస్, నేను శ్రీనివాస్ గవిరెడ్డి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చిత్రలహరి ఎంటర్టైన్మెంట్స్. ఆల్ రైట్ అండి, ఇది మన పాడ్కాస్ట్ ఎపిసోడ్ విత్ శ్రీనివాస్ గవిరెడ్డి గారు. మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గారి ఇన్సైట్స్, జర్నీ అండ్ సినిమా గురించి చెప్పిన విషయాలు డెఫినెట్లీ మన వ్యూవర్స్ని ఇన్స్పైర్ చేస్తాయని నమ్మకం ఉంది. ఈరోజు రిమెంబరింగ్ లెజెండ్స్లో మన తెలుగు సినిమా హిస్టరీలో ఒక లెజెండరీ యాక్టర్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాం. హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఎస్వి రంగారావు గారు. ఆయన గురించి చెప్పాలంటే హీఈస్ అన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఆయన ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఆయన స్క్రీన్ మీద యాక్ట్ చేస్తుంటే ఆయనకి, ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోతాం. యు నేమ్ ఇట్. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన చెయ్యని రోల్ లేదు. ఎస్పెషల్లీ ఆయన మైథలాజికల్ రోల్స్లో చేసిన పర్ఫార్మెన్సెస్, భక్త ప్రహ్లాద్లో హిరణ్యకశిపుడిగా, మాయాబజార్లో ఘటోద్గజుడిగా, సంపూర్ణ రామాయణంలో రావణాసురుడిగా ఐకానిక్ బెంచ్ మార్క్ పర్ఫార్మెన్సెస్ సెట్ చేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మాయాబజార్లో ఘటోద్గజుడి రోల్ అంటే మనకి ఫన్గా కనిపిస్తుంది, బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ ఇట్స్ ఆల్సో టెక్నికలీ వెరీ ఛాలెంజింగ్. కామెడీ, ఎమోషన్, టైమింగ్, everything blended perfectly. And let's not forget, he was one of the very few Telugu actors who got international recognition. 1960s లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా గెలుచుకున్నారు ఫర్ ద ఫిలిం నర్తన్శాల at జకార్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. దట్స్ హ్యూమంగస్. ఆయన గురించి ఇండస్ట్రీలో చాలా మంది చెప్పేది ఒక కామన్ థింగ్. ఎస్వి రంగారావు గారు సెట్లో ఉంటే ఈవెన్ ద డైరెక్టర్ వాచెస్ హిమ్ లైక్ అన్ ఆడియన్స్. అంత పవర్ఫుల్ పర్ఫార్మర్. ఆయన యాక్టింగ్లో ఇంటెన్సిటీ వల్ల సమ్ టైమ్స్ ఈవెన్ కో యాక్టర్స్ కూడా వాళ్ళ లైన్స్ మర్చిపోయేవారంట. ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి స్టిల్ ఆడియన్స్ హార్ట్స్లో బ్రతికే లెజెండరీ యాక్టర్ అంటే అదే రియల్ సక్సెస్. సో దిస్ ఎపిసోడ్ ఈస్ అ స్మాల్ ట్రిబ్యూట్ ఫ్రమ్ అవర్ సైడ్ టు ద గ్రేట్ ఎస్వి రంగారావు గారు. Salute to your talent and contribution to Indian cinema, sir. So friends, let's take a moment to remember and celebrate such a legendary personality. ఎస్వి రంగారావు గారు మన తెలుగు సినిమాకి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ టైమ్లెస్. మీరు ఈ ఎపిసోడ్ని ఎంజాయ్ చేశారనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్. కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆర్ ట్యాగ్ us ఆన్ సోషల్ మీడియా విత్ యువర్ థాట్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ గెస్ట్తో కలుద్దాం. అప్పటి వరకు కాన్ఫిడెంట్గా ఉండండి, క్రియేటివ్గా ఉండండి, కొంచెం చిల్ ఉండండి బాస్ లైఫ్లో. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ వ్యాసకొండి.